వెల్కమ్ టు ప్రైమ్ 9 మిడ్ డే డిబేట్. భారతదేశ చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో సభ్య సమాజంలో అన్యాయాలు ఇలా కూడా జరుగుతాయా అని సభ్య సమాజానికి చూపించడానికి ప్రైమ్ 9 వేదికగా ఈరోజు మీ ముందుకొచ్చాం. అణగారిన వర్గాలు, బీసీ కులాలు, ఎస్సీ ఎస్టీ కులాలకు ప్రతిరోజు ప్రతినిత్యం తెలుగు రాష్ట్రాలలో అలాగే భారతదేశం మొత్తంగా అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ సమాజంలో అందరూ బాగుండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు. రాజుల కాలం పోయి రాజ్యాంగాన్ని అమలుపరిచే రాజ్యాలు వచ్చినా కూడా, ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇంకా ఎక్కడేసిన గొంగలి అక్కడే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ప్రముఖంగా తెలుగు రాష్ట్రాలలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన యథార్థ సంఘటనని సభ్య సమాజానికి, ప్రజలకి, మంత్రులకి, ముఖ్యమంత్రులకి, దేశాధినేతలకి, కోర్టులకి అందరికీ కూడా మరొక్కసారి వెలుగెత్తు చాటి వారికి జరిగిన అన్యాయాన్ని ఎవరూ తీర్చలేని లోటు. కానీ ఇప్పటి వరకు ఏ మీడియా ఛానల్లో కానీ, ఏ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా సభ్య సమాజానికి చూపించలేని నిజాలను ఈరోజు ప్రైమ్ 9 వేదికగా సమాజహితం కోసం ప్రైమ్ 9 మేనేజ్మెంట్ CEO మేము మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఎందుకంటే లక్షలాది మంది బీద బీసీ వర్గాలకు అన్యాయం జరిగిన ఏ ఒక్కరు కూడా పట్టించుకోకుండా సుదీర్ఘమైన 11 సంవత్సరాలుగా రోడ్డును పడ్డ ఉదంతాలు మీరు చూస్తే నిజంగా నిర్వెరిపోతారు. కానీ ప్రైమ్ 9 సమాజహితం కోసం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఉద్యమం తర్వాత 2 రాష్ట్రాలుగా విభజన చెందిన తర్వాత, 2 రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఉన్న 26 బీసీ కులాలను అతి దారుణంగా గత గవర్నమెంట్ తొలగించి తీరని అన్యాయం చేసింది. సభ్య సమాజంలో ఇటువంటి సంఘటనలు జరుగుతాయా అనే రీతిగా వాళ్ళకి అన్యాయం జరిగింది. కారణాలు ఏదైనా అవ్వచ్చు, కానీ బీసీ అణగారిన బీసీలకు అన్యాయం జరిగితే ప్రశ్నించే అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ ఎవ్వరూ కూడా ఈ యొక్క సమస్యని గాలికి వదిలేశారు ఇప్పటి వరకు. కానీ గత కొన్ని రోజులుగా ఈ సమస్య ప్రైమ్ 9 దృష్టికి వచ్చిన తర్వాత సమాజహితం కోసం వీళ్ళకి న్యాయం చేయాలి. ఏం జరిగింది, అసలు వీళ్ళకి అన్యాయం ఎలా జరిగింది, ఈ రాష్ట్రం ఏర్పడ్డాక తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని కోర్టుల్లో కానీ, న్యాయస్థానాల్లో కానీ ఎన్నుకున్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రులు కానీ న్యాయం చేయకపోవటం శోచనీయం. ఏది ఏమైనా ఈ రోజున ప్రైమ్ 9 వేదికగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాక 2014లో 26+1 బీసీ కులాలను అతి దారుణంగా బీసీ లిస్టుని తొలగించారు. ఆ రోజు నుంచి సుమారుగా 11 సంవత్సరాలుగా వాళ్ళన రోడ్డున పడ్డా కూడా మీడియా సంస్థలు కానీ ఎవరూ కూడా స్పందించకపోవటం శోచనీయం. అందుకే ఈరోజు ఒక హాట్ డిస్కషన్ ప్రైమ్ 9 ఆ 26 కులాల ప్రతినిధులతో, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీ సామాజిక వర్గ మంత్రులతో, బీసీ సంఘ నాయకులతో, బీసీ సంఘాల అధికారులతో, రిటైర్డ్ జడ్జిలతో అనేక మందిని ఈ యొక్క డిబేట్లో తీసుకుని వీళ్లకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి ఆ నష్టాన్ని పూర్తి చేయడానికి మా వంతుగా ప్రైమ్ 9 మేనేజ్మెంట్ CEO ఈ కథనాన్ని, ఈ యొక్క డిబేట్ని మీకోసం ఈరోజు ప్రచారం చేస్తున్నాం. ముందుగా ఈ డిబేట్లో పాల్గొనాలనుకునే వాళ్ళు మా ప్రైమ్ 9 స్క్రీన్ పైన మీకు డిస్ప్లే చేస్తున్న 2 నెంబర్లు. తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 26 కులాలలో ఎవరైతే బాధితులు ఉన్నారో విద్య, వైద్యం అన్ని రకాలుగా 11 సంవత్సరాల నుంచి వీళ్ళకి ఎక్కడేసిన గొంగలి ఎక్కడలాగే ఉంటూ విభజన చట్టాలలో అనేక సెక్షన్లు పెట్టినా కూడా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండాలి, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోకూడదు రాజ్యాంగపరంగా అని గవర్నర్కి 2 సలహాదారులను అపాయింట్ చేసినా కూడా గత ప్రభుత్వం మా బీసీ లిస్టు మాకు ఉండాలి అన్న ఒక ఆలోచనతోటి ఏ విధమైన అధికారుల అత్యుత్సాహం, ప్రభుత్వాల నిర్లక్ష్యంతో వీధిని పడ్డ 15 లక్షలు సబ్జెక్టు కరెక్షన్ 15 లక్షలకు సంబంధించిన ప్రజానికం 26+1 కులాలు రోడ్డున పడ్డాయి అనంటే నిజంగా ఇది ఒక విదారమైన సంఘటన. న్యాయస్థానాలను కూడా అప్రోచ్ అయిన హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా మెట్లెక్కారు. తిరగని వాళ్ళు తొక్కని గడపలేదు, వెళ్ళని మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు లేరు. ప్రతి ఎలక్షన్లోని కూడా వాళ్ళకి మాట ఇవ్వటం, కుల సంఘాల నాయకుల్ని పిలవడం,
యథేచ్ఛగా 11 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ప్రతి ఏరియాలో కుల సంఘాలతో మీటింగులు పెట్టడం, ఆ రోజున ఎలక్షన్ 2 రోజులు వాళ్ళకి ఏదో విధంగా తాయిదాల రూపంలో మాటల గారిడిలో పెట్టడం, ఆ మాయలో ఈ కుల సంఘాలు పట్టడం యథేచ్ఛగా జరుగుతుంది. ఎక్కడా కూడా మీడియా కానీ పత్రికలలో వీళ్ళ గురించి చర్చ రాదు, డిబేట్లు జరగవు. కారణం పేద బీసీ ప్రజానికం. ఎందుకంటే అంతంత మాత్ర ఉద్యోగాలతో హైదరాబాదు నగరంలో ఎప్పుడో కంబైన్డ్ స్టేట్లో కొన్ని వందలాది సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చి స్థిరపడి బాలానగర్, కుక్కటపల్లి, శేర్లింగంపల్లి, దిలీక్ష్ నగర్, ఎల్బీ నగర్, జిహెచ్ఎంసీ లిమిట్స్లో అడ్డ కూలీలుగా, వాచ్మెన్లుగా, ఆటో డ్రైవర్లుగా, రోజువారీ కూలీలుగా దినదిన గండం గడుపుతూ ఇక్కడే ఉంటూ పన్నులు కడుతూ ఇక్కడే చనిపోతున్నా కూడా వాళ్ళని కనికరించిన ప్రభుత్వ అధినేతలు. కారణం ఏమైనా వాళ్ళకి జరిగిన అన్యాయం కర్మ ఎవరిని వదిలిపెట్టదంటారు, కానీ కళ్ళ ముందు జరిగిందే అది. ఏదేమైనా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2024లో వచ్చింది. వారు ఎలక్షన్ టైంలో పిసిసి అధ్యక్ష హోదాలో కుకట్పల్లి నియోజకవర్గంలో బహిరంగ ప్రకటన చేశారు. నేను మా గవర్నమెంట్ వచ్చిన నెల రోజులలోపు తిరిగి 26 కులాలను తిరిగి యథాతథంగా బీసీ లిస్టులో పెడతాను, మీకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముఖంగా కూడా వారు వెలుబుచ్చారు. ఆ క్లిప్పింగ్స్ కూడా మీకు డిబేట్లో నేను తెలియపరుస్తాను. ఏదేమైనా ఈ సమస్యకి ఒక పరిష్కారం దిశగా ఈ 26 కులాలు అనేవి 2 రాష్ట్రాలలో ఒక ఉమ్మడి రాష్ట్రంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఒక కుటుంబం అయితే అన్నదమ్ములుగా విడిపోయిన తర్వాత ఆస్తులు పంచుకోవచ్చు, ఏమైనా పంచుకోవచ్చు. కానీ కులాలను పంచుకోవటం, కులం పేరు మారిపోవటం, అప్పుడు దాకా బీసీ ఉంటే ఓసీ అయిపోవటం ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా కనివిని జరిగి ఉండదు. కానీ ఇది చాలా బాధాకరమైన విశ్వాసం. 2014లో ఇదే తెలంగాణ రాష్ట్రంలో తండ్రి బీసీగా గవర్నమెంట్ జాబ్ వస్తే 2014 జీవో నెంబర్ 3 2014 ఆగస్టు 8 తర్వాత కొడుకు ఓసీ అయిపోయాడు. అసలు ఇది రాజకీయ నాయకులు చూశారా? బ్యూరోక్రాట్స్ విన్నారా? అసలు దీని గురించి ఎవరైనా ఆలోచన చేశారా? అనేక సమస్యలు ఉన్నప్పుడు ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేకసార్లు ఇక్కడున్న జూబ్లీ హాల్లో ఉమ్మడి ఒప్పందం ప్రకారం ఆస్తి పంపకాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వస్తే కూర్చుని మాట్లాడుకున్నారు. కానీ ఇరువురు ముఖ్యమంత్రులు ఈ యొక్క బీసీ సమస్యని ఏమీ చెయ్యలేక అలాగా టేబుల్ మీద పెట్టి వదిలేశారు. కారణాలు ఈ కులాలతో రాజకీయాలు చేయకూడదు. ఎందుకంటే చాలని జీతాలు, తక్కువగా చదువుకునే కులాలు రిజర్వేషన్ కోల్పోవటం వల్ల ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ కోల్పోయారు, గవర్నమెంట్ సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్ కోల్పోయారు, ఇంజనీరింగు, మెడికల్ చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా డిబేట్ చేయొచ్చు మనం. కానీ ఈ నష్టాన్ని పూర్తి చేయలేక ఈ రోజు వరకు కూడా ఈ విధమైన బాధలతో తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల మంది సబ్జెక్టు కరెక్షన్ బాధపడుతున్నారంటే అధికారులకు కానీ, ఇటు ప్రజాప్రతినిధులకు కానీ, సీఎంకి కానీ ఇంకా వీళ్ళని చూసి జాలి పడలేదా అనేది ఒక ఆవేదన వ్యక్తమవుతుంది. ఏదేమైనా ఈరోజు ఆ 26 కులాల ప్రతినిధులతో ప్రైమ్ 9 వేదికగా చర్చ మొదలుపెట్టాం. ఈ చర్చలో తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడి నుంచి అయినా ఈ 26 కులాల బాధ్యతలు ఎవరున్నా కూడా మీ సమస్య ఏదైనా ఫోన్ ద్వారా మాకు తెలియజేయండి. మా ద్వారా ప్రభుత్వానికి చేరవేసి త్వరలో మీకు న్యాయం జరిగేటట్టు 4th ఎస్టేట్ అయిన మీడియా ప్రైమ్ 9 మీకు ముందుండి నడిపిస్తాం. మాతో మీరు కలవండి. మీకు సమస్య అయ్యే వరకు మీకు తోడుంటాం. ఎందుకంటే సమాజ హితంలో మేము ముందున్నాం కాబట్టి నిజం నిర్భయంగా చెప్పడానికి మాకు ధైర్యం ఉంది. ఆ ధైర్యాన్ని మీ ముందుకు మేము తీసుకొస్తున్నాం. మీరు మాతో చెయ్యి కలపండి. అలాగే ఫోన్ నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి, మీరు మాకు ఫోన్ చేసి మధ్యలో మాట్లాడవచ్చు, మీకు సమాధానం కూడా చెప్తాం. ఈ జూమ్లో మనం చర్చ ప్రారంభించే ముందు ఈరోజు ప్రముఖుల్ని పరిచయం చేసుకుందాం. కేఎస్ఎన్ మూర్తి గారు, అడ్వైజర్, తెలంగాణ సెట్టిబలిజ సంక్షేమ సంఘం. నమస్కారం మూర్తి గారు. నమస్కారం. బోడేపల్లి శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన కార్యదర్శి, కళింగ వెల్ఫేర్ సొసైటీ. నమస్కారం. నమస్కారం శ్రీరామ్ గారు. గొల్లు బాబురావు గారు, అధ్యక్షులు కొప్పులి వెలమ అసోసియేషన్. నమస్కారం బాబురావు గారు. నమస్కారం. కండిబోయిన శ్రీనివాస్, అధ్యక్షులు, తెలంగాణ సెట్టిబలిజ వెల్ఫేర్ అసోసియేషన్. నమస్కారం. నమస్కారం. అలాగే జూమ్లో ఎన్విఎస్ కిషోర్ గారు, ప్రధాన కార్యదర్శి, శ్రీ గౌరీ గౌర సేవా సంఘం. నమస్కారం కిషోర్ కుమార్. నమస్కారం సార్. నమస్కారం. బాబురావు గారు, గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి మీ పూర్వీకులు వచ్చుండొచ్చు, కానీ విద్య, వైద్యం ఉమ్మడి రాష్ట్రమని ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడే పుట్టి ఇక్కడే చనిపోతూ ఉన్న మీకు 2014లో గత ప్రభుత్వం జీవో నెంబర్ 3
14/8/2014 ఒక జీవో ద్వారా మీకు తీవ్ర అన్యాయం జరిగింది. తర్వాత అదే ప్రభుత్వం మీకు ఎన్నోసార్లు ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డు హామీలు ఇచ్చారు, అయినా నెరవేరలేదు. ప్రభుత్వం అయిపోయింది, 2 టర్ములు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వారు హామీ ఇచ్చారు. మీకు జరిగిన ఈ అన్యాయానికి మీ సామాజిక వర్గ ప్రజలు హైదరాబాదులో ఏ విధమైన బాధలు పడుతున్నారు? ఎంతమంది జనాభా ఉన్నారు ఈ రాష్ట్రంలో? దాదాపు 40,000 ఫ్యామిలీలు ఉంటాయి సార్. 1,00,000 మంది పబ్లిక్ ఉంటారు. కూలీనాలి చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. మీరు అన్నట్టుగా ఒకే ఇంట్లో సిస్టర్స్ ఉంటే ఒకళ్ళు బీసీ ఒకళ్ళు ఓసీ. మా బ్రదరే ఉన్నాడు, చింతలప్పారావు గారు అని. ఒక పాప బీసీ అయింది, ఒక పాప ఓసీ అయింది. స్కాలర్షిప్ల మీద బతికేవాళ్ళు, పూలు పళ్ళు అమ్ముకునేవాళ్ళు వీళ్ళందరికీ కూడా పిల్లలకి చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఎవరికి కష్టపడి కూలీనాలు చేసుకొని ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చి చదివించుకుంటూ ఉంటే ఈ కాలేజీ సీట్లు కానీ, ఇంజనీరింగ్ సీట్లు కానీ, మెడికల్ సీట్లు కానీ రిజర్వేషన్ లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నాం. చివరికి ఇది నా కులము అని చెప్పుకునే లేని పరిస్థితి ఏర్పడిందండి గత పాలకుల వలన. క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగితే కూడా కనీసం ఇవ్వట్లేదు ఎంఆర్ఓ ఆఫీసుల్లో. వీటిల్లో ఏ స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా ముందు నీ క్యాస్ట్ ఏంటి అంటున్నారు. అసలు ఏ క్యాస్ట్ అని చెప్పుకోవాలి కూడా మాకు అర్థం కావట్లేదు. దానివల్ల చాలా పబ్లిక్ అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారండి. ఏమీ తెలియదు, ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. ఎంతమందిని కలిసినా కూడా ఏం చెప్పినా కూడా నీకెందుకు నెక్స్ట్ ఎలక్షన్లో చేస్తాం అంటున్నారు. కానీ చాలామంది అట్లా ఇది చేశారు. అందరు రాజకీయ నాయకులను కలిసాము, గత సీఎంలను కలిసాము. ఆయన గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఆల్ పార్టీస్ నుంచి మేము తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నామో అట్లాగే మీరు కూడా ఆల్ పార్టీస్ దగ్గర లెటర్లు తీసుకోండి, మాకేం అబ్జెక్షన్ లేదని అంటే అందరి దగ్గర తిరిగి లెటర్లు కూడా తీసుకొని సబ్మిట్ చేసామండి. ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అన్నారు. కానీ గవర్నమెంట్ మారిపోయింది. రేవంత్ రెడ్డి గారు కోకటిపల్లి వచ్చినప్పుడు చెప్పారు, నీకెందుకు మీరు రాంగ్, సీఎం అవ్వగానే ఫస్ట్ చేసేది మీ 26 కులాల గురించి అన్నారు. ఆయన కూడా ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు కన్నా కూడా చేస్తే వాళ్ళకి రుణపడి ఉంటామండి గవర్నమెంట్కి. బాబురావు గారు, కొప్పుల వెలమ, పోల్నాటి వెలమ సామాజిక వర్గానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రాతినిధ్యం అంటే మీరు ఒక సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల మీ సామాజిక వర్గం ఏ వృత్తులు చేస్తూ ఉంటారు? ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నారు హైదరాబాద్, తెలంగాణ మొత్తం మీద? రకరకాలుగా ఉన్నారు సార్. వెల్డింగ్ పౌండరీలో పనిచేసేవాళ్ళు, కూలీలు చేసుకునేవాళ్ళు, ఫ్రూట్స్ అమ్ముకునేవాళ్ళు, సెంటరింగ్ పని చేసుకునేవాళ్ళు, పెయింటర్స్ ఉన్నారు, వెల్డర్లు ఉన్నారు, టాపీ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. అన్ని రకాలుగానే ఉన్నారు సార్. వృత్తులు, అన్ని వృత్తులు, చేతి వృత్తుల్లో ఉన్నారు సార్ అంతా కూడా. చాలా తక్కువ మంది చదువుకున్న వాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చుకొని ఇక్కడ చదివించుకుంటూ ఉన్నారు. దానివల్ల వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతున్నాయి. ఓకే, మళ్ళీ మీతో మాట్లాడతాను. శ్రీరామచంద్రమూర్తి గారు, కళింగ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి. నమస్కారం. నాకు తెలిసి చెప్పండి. ముందుగా మీ మేనేజ్మెంట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే గత 11 ఏళ్ళుగా మేము పడుతున్న ఇబ్బందిని ఇలా ప్రజల ముందుకి, ప్రభుత్వాల ముందుకి ఇంత ధైర్యంగా తీసుకురావడానికి మా మీద జాలితోనో లేకపోతే ఒక అన్యాయం అయిపోయిన ప్రజలకి న్యాయం చేయాలనే ఒక భావంతోనో మీరు ఈ డిబేట్ని ప్రజల ముందు తీసుకురావడం అన్నది నిజంగా మా 26 కులాల ప్రజలు చేసుకున్న పుణ్యమే అనిపిస్తుంది సార్. ఓకే, ప్రత్యేక ధన్యవాదాలు మీ మేనేజ్మెంట్కి, అలాగే సత్యనారాయణ గారు మీకు. ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రీరామచంద్రమూర్తి గారు, కళింగ వెల్ఫేర్ నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అంటే జిల్లాలన్నింటిలో కూడా ఎంతమంది వరకు మనకి ఈ యొక్క సామాజిక వర్గం ఉంటుంది? మీ వృత్తిపరంగా కానీ అంటే మీరు ఎక్కువ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఆ ప్రాంతంలో నివాసం ఉంటూ మీ పూర్వీకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడే పుట్టి, ఇక్కడే చనిపోయి, ఇక్కడే ఉద్యోగాలు చేస్తూ, ఇక్కడే రిజర్వేషన్లు 2014 జీవో నెంబర్ 3 వరకు కూడా ఇక్కడ అన్ని సదుపాయాలు ఉండి రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తం ఈ సామాజిక వర్గం ఓసీలోకి వెళ్ళిపోయింది. చాలామంది పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకున్నారని నాతో మీరు చెప్పారు. చదువు మధ్యలో ఆపేసి, మెడికల్ సీట్లు లేక, ఇంజనీరింగ్ సీట్లు లేక. మీరు ఎంతోమంది మంత్రుల్ని కలిశాను, ఎమ్మెల్యేలను కలిశాను అని చెప్తున్నారు. వీళ్ళందరూ ఎలక్షన్లో ఓట్లు రాజకీయం కోసమే వాడుకున్నారా, లేకపోతే నిజంగా మీ కులాలంటే ప్రేమ ఉందా ఈ బీసీ వర్గాలు? ఖచ్చితంగా మమ్మల్ని మా కులాన్ని కానీ లేకపోతే మాతో పాటు 26 కులాలు కానీ ఖచ్చితంగా మమ్మల్ని ఓట్ల కోసమే వాడుకున్నారని అయితే నొక్కి ఒక్కని చెప్పగలం సార్. ఓకే, ఎందుకంటే వచ్చిన ప్రతి ఎన్నికల్లోనూ అంటే ఎన్నికలు వచ్చేంత వరకు మమ్మల్ని పట్టించుకొని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఈవెన్ వార్డు మెంబర్తో పాటు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం మమ్మల్ని హత్తుకునేటట్టు నటించి మమ్మల్ని భ్రమింపచేసి మా ఓట్లు దండుకోవడం తప్ప
అంటే ఎంత అతిశయోక్తి అంటే ఒక సీఎం హోదాలో, ఒక సూడో సీఎం హోదాలో ఉండి కూడా ప్రజల ముందు ధైర్యంగా మీ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పి తర్వాత దాటవేస్తున్నారంటే నిజంగా మమ్మల్ని ఎంత వాడుకుంటున్నారో దీని ద్వారా మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కళింగ కులం ఈరోజు ఏదో తెలంగాణ ప్రభుత్వమో లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమో లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమో లేదంటే భారత ప్రభుత్వం గుర్తించినటువంటి కులాలు కావు ఇవి. నాటి కళింగ యుద్ధం నుండి అన్యాయం అయిపోయినటువంటి ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి చాలామంది కులాలు ఇవాళ చెప్పుకోదగ్గ 26 కులాల్లో ఎక్కువ కులాలు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినవి. ఈ ఉత్తరాంధ్ర సంబంధించిన కులాలందరూ కూడా కళింగ యుద్ధం అనేటువంటి నష్టపోయి చుట్టకు పుట్ట చేరిపోయి సంచారి జాతులుగా వివిధ ప్రాంతాలలో తన జీవనోపాధి కోసం వలస జాతులుగా అలా అదే దీంతో నేటికి కూడా వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు. మీరు ఇవాళ మహానగరంలో కానీ హైదరాబాద్ మహానగరంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ చూసినట్టయితే పారిశ్రామిక వాడల్లో కానీ ఈ యొక్క కులాలే ఎక్కువ మంది శ్రామికులుగా కర్షకులుగా పనిచేస్తున్నారు. చివరికి ఎంత దౌర్భాగ్యం అంటే మన గత ప్రభుత్వం కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో కూడా పనిచేసిన కార్మికులు ఈ కులాల వారని చెప్పడం ఎంతవరకు అంటే అతిశయోక్తి కాదనేది నేను నొక్కి ఒక్కని చెప్పగలను. సో ఇలాంటి కులాలని ఇన్ని వేల పుస్తకాలు చదివినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కానీ దాని తర్వాత మా ఇబ్బందులను చూసి మళ్ళీ మిమ్మల్ని బీసీలో చేరుస్తామన్నట్టు ఈ ప్రభుత్వం కానీ హామీలు ఇచ్చి మమ్మల్ని ఇప్పటికి కూడా గాలిలో పెట్టారు అంటే మేము ఎంత ఆశగా ఎదురు చూస్తున్నామో ఒకసారి ప్రభుత్వ ప్రతినిధులు మమ్మల్ని గమనించి మా మీద దయదలిచి మా ప్రజానీకానికి మేలు చేస్తారనే ఉద్దేశం ఇవాళ మీరు ఇటువంటి అవకాశాన్ని ఈ వేదిక ద్వారా మమ్మల్ని మాట్లాడించడానికి పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. కె. సన్మూర్తి గారు, మీరు ఈ రిటైర్డ్ అయిన ఏజ్లో కూడా తెలంగాణ సెట్టిబలిత సంక్షేమ సంఘానికి అడ్వైజర్గా ఉంటూ సుప్రీంకోర్టులో కేసు వేసామని చెప్పారు, హైకోర్టులో కేసు వేసామని చెప్పారు. ఇంకా బాబురావు గారు చెప్పినట్టు హైదరాబాదులో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ పార్టీ వాళ్ళందరూ కూడా మీకు లెటర్స్ ఇచ్చారు. ఏమనంటే మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు, తీసేసేటప్పుడు ఎవరు అడగలేదు, కానీ కలిపేటప్పుడు మాత్రం అందరి కన్సర్న్ కావాలన్న ఉద్దేశం మీద అన్ని పార్టీ నుంచి లెటర్లు తీసుకోవటం, తిరగటం అన్నీ చేశారు. లాస్ట్కి ఏమీ చేయలేని దిక్కు లేని స్థితిలో కోర్టుకి అప్రోచ్ అయ్యారు. అది హైకోర్టు దాటి సుప్రీంకోర్టు వరకు మీ ప్రయాణం సాగింది. 11 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో వాయిదాల మీద వాయిదాలు పడుతూ అసలు తీయకూడదనేదే చట్టాల్లో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విభజన చట్టం ప్రకారం ఏ విధమైన నిర్ణయ అధికారాలు తీసుకోకూడదు, కంబైన్డ్ రాజధానికి హైదరాబాదులో ఉండాలి. కారణాలు ఏవైనా చంద్రబాబు అమరావతి వెళ్ళిపోయినా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజధానిగా హైదరాబాదులో ఉండాలని, ఏ విధమైన నిర్ణయాలు కొత్త ప్రభుత్వాలు తీసుకోకూడదు, ఏం చేయాలన్నా గవర్నర్ వ్యవస్థలో 2 అడ్వైజర్లో పరిపాలన సాగించాలని అప్పుడు కొత్త ప్రభుత్వాలకు సూచించింది. అయినా మీకు న్యాయం జరగల. సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు. మీ 26 కులాలకు సంబంధించిన కేసు కూడా సుప్రీంకోర్టులో వేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు వాయిదాలు వేయటం, గవర్నమెంట్ని అప్డేట్ అడగటం, వాళ్ళు సమయం తీసుకోవటం. గత ప్రభుత్వ 2 టర్ములు అదే జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఏమైనా మీ సుప్రీంకోర్టులో కేసు బెంచ్ మీదకి రావటం కానీ ఏదైనా ఆర్గ్యుమెంట్ జరగటం కానీ ఏమైనా జరిగిందా మూర్తి గారు? ముందుగా నమస్కారం నాతోటి ప్యానల్ మెంబర్స్ అందరికీ. దాని తర్వాత ఈ ప్రజాహితం గురించి ప్రైమ్ 9 న్యూస్ చేపట్టిన ఈ కార్యక్రమం చాలా అద్భుతం. ఇది మాకు ఎంతో ఆశను రగులుస్తుందనే చెప్పాలి. సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని ఛానల్స్ అంటే యూట్యూబ్ ఛానల్స్తో సహా చాలా ఛానల్స్ ఉన్నాయి. ఏ ఛానల్ వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని టేకప్ చేసి ఈ బీద సాదా జనాలకి ఉపయోగపడతాము అని ముందుకొచ్చిన ఏ ఛానల్ ఒక్కటి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రైమ్ 9 న్యూస్ ముందుకు వచ్చి మమ్మల్ని పిలిచి మన సాధక బాధకాలన్నీ కూడా వినటం అనేది చాలా గొప్ప విషయమనే నేను చెప్తున్నాను. అందుగా నా తరపున, నా కులం సెట్టిబలిజ జాతి తరపున మీకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఇంకా ముందుగా చెప్పాలంటే ఈ సెట్టిబలిజ కులం అనేది ఇది కళ్ళు గీత మీద ఆధారపడి జీవించే ప్రజలతో కూడిన కులం ఇది.
ఇది కులం ఇప్పుడుది కాదు, ఎప్పుడు ఈవెన్ 1910 నుంచి మా పెద్దలు కుల పెద్దలు. ఒక మాటకు అడ్డొచ్చాను. సుప్రీంకోర్టులో కేసు గురించి ఒక్కసారి చెప్పండి. సుప్రీంకోర్టులో కేసు స్టేటస్ చెప్పండి. సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసు వేసిన తర్వాత అది డిస్మిస్ అయిన తర్వాత అది మేము ఎస్ఎల్పి ఫైల్ చేసాం సుప్రీంకోర్టులో. అది 26740 కింద ఉంది. తర్వాత అడ్మిషన్స్కే చాలా టైం పట్టింది. తర్వాత కౌంటర్ చేయలేదు. తర్వాత ఒక కులం తర్వాత ఇంకొక కులం సుప్రీంకోర్టులో కేసు వేయటం, మేము కేసు వేయటం, తర్వాత కళింగ వాళ్ళు వేయటం, దాన్ని బంచి చేయటం, తర్వాత కప్పులు వెలమ వేయటం, మళ్ళీ 3 కులాలని బంచి చేయటం, తర్వాత వాళ్ళందరికీ నోటీసెస్ కౌంటర్స్ ఇమ్మని చెప్పి నోటీసెస్ సర్వ్ చేయటం, అలాగే అందరికీ కూడా గవరా కూడా. ఫైనల్గా ఏ స్టేజ్లో ఉంది మూర్తి గారు? స్టేజీలో ఉన్నది అని అంటే ఇప్పుడు దగ్గర 2015లో కేసు వేసాము. ఇప్పుడు అడ్మిట్ అయ్యింది. ఫ్రమ్ టైం టు టైం అది ఎడ్జర్న్ అవుతూనే వస్తుంది, కానీ ఇంత మటుకు హీరింగ్కి రాలేదు, హీరింగ్ జరగలేదు. సో వస్తుంది, ఈరోజు ఎప్పటికప్పుడు వస్తుంది అనే ఆశతోటి ముందుకెళ్ళాం. తర్వాత వీళ్ళు ఇచ్చిన తర్వాత ఏం చేశారంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మాకు బీసీ కమిషన్ లేదని ముందుగా చెప్పారు, ఏర్పడలేదన్నారు. తర్వాత ఏర్పడిన తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేస్తే రిపోర్ట్ సబ్మిట్ చేయండి, ఇదివరకు మొన్నటి వరకు మీరు ఇది కాలేదు, బీసీ కమిషన్ లేదన్నారు, ఇప్పుడు కమిషన్ వచ్చింది కదా వాళ్ళు రిపోర్ట్ చేయండి అని. మేము ఎంతసేపు కూడా మీరు మాకు సరిగ్గా అనలైజ్ చేయకుండా, ప్రాపర్ ఎంక్వైరీ చేయకుండా మా కులాన్ని తీసేశారనేదే మేము ఫైట్ చేస్తున్నాం. అందుకని ఇప్పుడు వచ్చింది కాబట్టి అది రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే సబ్మిట్ చేయలేదు వీళ్ళు. అయితే వీళ్ళు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది, రిపోర్ట్ సబ్మిట్ చేసి ఇది రిపోర్ట్ 3 నెలల లోపల ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయండి మీరు అని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది. మీరు చెప్పేది ఇంకా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ సుప్రీంకోర్టులో ఇంకా వాళ్ళ యొక్క అఫిడవిట్ సబ్మిట్ చేయలేదు అని చెప్తున్నారు, కరెక్టేనా? అఫిడవిట్ సబ్మిట్ చేశారు, బట్ రిపోర్ట్ ఆఫ్ ది బీసీ కమిషన్ ఇంకా సబ్మిట్ చేయలేదు అనేది మా అవగాహన. ఓకే, సో అది చేయలేదు. ఓకే, మళ్ళీ మాట్లాడతాను మూర్తి గారు మీతోటి. శ్రీనివాస్ గారు తెలంగాణ సెట్టిబల్జా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నారు గత కొంతకాలంగా. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో అటు ఖమ్మం నుంచి మొదలుపెట్టి ఇటు హైదరాబాద్ వరకు కూడా మొత్తం ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ 4 ప్రాంతాలలో ఈ సామాజిక వర్గం బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి కూడా ఇక్కడే ఉంటుంది. కానీ గౌడ కమ్యూనిటీ ఎటువంటిదో తెలంగాణలో, అక్కడ ఆంధ్రాలో సెట్టిబల్జా కూడా అటువంటి కమ్యూనిటీ. అనేక రకాలైన చట్టాలు ఉన్నాయి, జీవోలు ఉన్నాయి, అయినా కూడా ఏది ఆలోచించకుండా అధికారుల యొక్క అత్యుత్సాహంతో మిమ్మల్ని నడిరోడ్డు మీద పడేశారు 11 సంవత్సరాలుగా. ఇక్కడ ప్రముఖంగా మొత్తం ఎంటైర్ తెలంగాణలో ఎంతమంది సామాజిక వర్గం ఉంటుంటారు మీ సామాజిక వర్గానికి సంబంధించి? ముందుగా మీ ప్రైమ్ 9 ఛానల్ చైర్మన్ గారికి, అలాగే CEO గారికి, ఈ ప్రైమ్ 9 యాజమాన్యం సిబ్బంది వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీకు మా కులాల మీద ఈ 26 కులాల బాధలు విని ఒక డిబేట్గా ఏర్పాటు చేసి మమ్మల్ని ముందుకు నడిపించడానికి మీరు నడుంగట్టిన మీ సత్యనారాయణ గారికి ప్రత్యేక అభినందనలు. ఇలాగే మా కులానికి మరిన్ని సేవలు చేయడానికి ముందుకు ఉండి మీరు నడిపిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ముందుగా మేము కుల సంఘాలంటే ఫస్ట్ మేము తాతల కాలం నుంచి మేము హైదరాబాద్ వచ్చున్నామండి. ఇక్కడ మా తాతలు ఇక్కడికి వచ్చున్నారు, మేము కూడా ఇక్కడ నా తెలిసిన దగ్గర నుంచి నేను వచ్చిన ప్రభావం ఏంటంటే హైదరాబాద్ రావడమే వ్యవసాయం చేయడం కోసం. ఇక్కడ నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియాలో ఉందండి, మెదక్ జిల్లా హత్నూర మండల్ కొడిపేక విలేజ్లో మేము మా తండ్రులు వచ్చి అక్కడ వ్యవసాయం చేస్తూ జీవనం కోసం, ఇక్కడ బతకడం కోసం మేము వ్యవసాయదారులుగా ఇక్కడికి వచ్చాము. ఈరోజు నేను ఒక వ్యవసాయదారుని బిడ్డగా మీ ముందుకు మాట్లాడుతున్నా. మాలాగే అప్పటికే చాలామంది ఆ ఏరియా ప్రాంతంలో అడవిలో, భయంకరమైన అడవులు, అటువంటి ప్రాంతంలో చాలామంది సోదరులు అక్కడ వ్యవసాయం చేయడానికి వచ్చారు. వాళ్ళు మా తండ్రులకి చెప్తే ఇక్కడికి వచ్చాం మనం. ఇదే రకంగా ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రతి ఒక్కరూ ఈ ఏరియాకి వచ్చి జీవనం సాగించడానికి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో జీవనోపాధి అంటే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వ్యవసాయం చేయడానికన్నా వచ్చాం. కొంతమంది అయితే మా ఈ 26+ ఒక కులాల్లో పేదవారు అందరూ కూడా ఎట్లా అంటే కూలీలు. ఈరోజు నేను రీసెంట్గా
సంవత్సరం క్రితం కూడా కొంతమందిని పశువుల కాపరులుగా కూడా జాయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు కావాలని నేను ఎవిడెన్స్ ఇస్తాను. వ్యవసాయ కూలీలుగా పొలాలలో వాచ్మెన్లుగా. ఇప్పుడు ఎక్కడ కొట్టినా మీరు ఇక్కడ హైదరాబాద్లో ఎవరైనా కదపండి, మీరు ఒక బిల్డింగ్ కార్మికుడు చేస్తే శ్రీకాకుళం, హైదరాబాదు, అమలాపురం, విజయవాడ దాకా చెప్తారు. ఏ బిల్డింగ్ కార్మికుడైనా సరే మీరు కదపండి, వాచ్మెన్ కదపండి. రోడ్డు మీద కొబ్బరి బొండాలు అమ్ముకున్నారు ఈరోజు. నేను ఈరోజు వచ్చేటప్పుడు కూడా ఒక అతని దగ్గర, నాకు తెలియదు అతను మావాడని, కొబ్బరి బొండాలు తాగి అక్కడ ఆగితే అతను కూడా నాది అమలాపురం అన్న అంటున్నారు. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మేము ఉంటే ఈ విషయంలో అసలు ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే మన రాజ్యాంగంలో ఎక్కడా కూడా కులం రాష్ట్రాలు విడిపోతే కులాలు విడిపోమని ఎక్కడ లేదు. మాకు తెలిసిన దగ్గర ఎవరిని అడిగినా ఇదే దారుణంగా మాట్లాడుతున్నారు. కానీ మా స్థితిగతులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఇటువంటి క్రమంలో మేము తీసేయగానే ఒకటిన పరిగెత్తాం అందరం కలిసి. ఈ భేద కులాలు అందరం కూడా మేము ఒక్కొక్కరు వెళ్ళే వాళ్ళం ఫస్ట్. అటువంటిది కాకుండా అందరం కులాలు కలిసి ఒక జేఏసీ కానీ అందరం వెళ్దాం, ఇదిగో మన బాధలు చెప్పుకుందాం అని చెప్పి మేము తిరగనే నాయకుడు ఇల్లు లేదంటే పొద్దున్నే తెల్లవారు 4 గంటలు వేసి 5-6 గంటలకు ఆ నాయకుడు ఎట్టని వెళ్ళిపోతాడేమోనని మేము ఆ నాయకుడి ఇంటి ముందు పత్రాలు పట్టుకుని, మా వినతి పత్రాలు పట్టుకుని, ఎక్కలేని మెట్టు లేదండి. ఏ ఇంటి నాయకుడు, ఏ నాయకుడైనా సరే మీరు హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో ఉన్న నాయకులను ఎవరినైనా సరే, ఏ పార్టీ ఆ పార్టీ, ఆల్ పార్టీస్, ప్రతి నాయకుడిని కూడా మేము కలవడం జరిగింది. ఏ ఒక్క నాయకుడు కూడా ఇదిగో మేము కలుపుతున్నాం, చేస్తున్నాం, మేము మాట్లాడతాం అని చెప్పడం, మేము తిరగడం. లాస్ట్కి మా పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే మేము కుల నాయకులని చెప్పుకోవడానికి కూడా ఈరోజు సిగ్గుపడుతున్నాం మేము. ఎందుకంటే రీసెంట్గా మా పిల్లల్ని కూడా నేను అందరి చదవాలని అవసరం లేదు, నా పిల్లలు చదివించడానికే ఇబ్బంది పడుతూ ఈరోజు రోడ్లు ఎక్కిన పరిస్థితి వచ్చింది. పేదవారు వాడు ఎంతసేపు ఒక వాచ్మెన్ వచ్చి మొన్న, సార్ నాకు ఒక సర్టిఫికేట్ కావాలి, ఏం చేయాలి, నాకు ఫీజు కట్టలేకపోతాను, నేను ఇంటర్మీడియట్లో జాయిన్ చేయాలంటే డబ్బులు లేవు, ఏం చేయాలంటున్నారు. మేము తోచిన కాడికి వెళ్ళక కుల సంఘాలు ఏర్పడి 10 మంది కలిసి 5,000, 10,000, 1,000, 2,000 పోగు చేసి వాడికి ఇవ్వడం. ఒకరికొకరు ఎన్ని సాయం చేయగలుగుతారు, లేరు. అది లేదు. హాస్పిటల్స్ ఈ మధ్యకాలంలో మేమైతే వాట్సాప్లో మీరు అబ్జర్వ్ చేయండి, మా వాట్సాప్లో చూసి మీరు లైవ్లో డీటెయిల్ పెట్టవచ్చు. 1,000 రూపాయలు, 500, 100 రూపాయలు, 50 రూపాయలు చందాలు వేసుకుని మరీ హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక్కొక్కరిని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. కరోనాలో అయితే కొన్ని 100 మంది చచ్చిపోయారు. లెక్కలలో ఆ లెక్కలు కూడా మైనస్ ఉంటాయి వాళ్ళు తీసి చూస్తే. కేవలం హాస్పిటల్స్ వైద్యం లేక, తట్టుకోలేక, వాడికి ఆధార్ కార్డు ఇక్కడ లేదు, మీకు సబ్జెక్టు హాస్పిటల్స్కి వెళ్తే మీకు ఇది మనకి ఇదే ఫీజు ఇది రాదండి, ఇదే మన ఆరోగ్యశ్రీలు లేవు. అలాగే ఈరోజు జనాలకి ఏంటంటే పింఛన్లు లేవు, కనీసం గృహాలు ఎలాగ లేవనుకుంటు గృహాలు కూడా ఈ రోజుల్లో ఇందిరా మిల్లో అవి కొన్ని గృహ సముదాయాలు కల్పించారు గవర్నమెంట్ వారు, అవి కూడా లేదు. ఈ 26+ ఒక కులాల్లో వద్దున్న అభ్యర్థులు అందరూ సామాజిక వర్గం ఎన్ని లక్షల మంది ఉంటారు శ్రీనివాస్ గారు? సుమారు ఒక 5-6 లక్షలు ఉంటారండి. ఓకే, మీతో మళ్ళీ మాట్లాడుతాను. ఓకే సార్. ప్రైమ్ 9లో కిషోర్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి గౌరవ సేవా సంఘం. కిషోర్ కుమార్ గారు. సార్ నమస్కారం అండి అందరికీ. ఓకే, ముందుగా ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యం వారికి, ముఖ్యంగా సత్యనారాయణ గారు, అంటే నేను గత 10 సంవత్సరాలుగా ఈ డిబేట్లు ఎన్నో చూస్తున్నాను, వింటున్నాను. కానీ సత్యనారాయణ గారు ఫస్ట్ 5 నిమిషాలు మన 26 కులాల కోసం, తొలగించిన వాళ్ళ కోసం ఇచ్చిన డిస్క్రిప్షన్ అయితే నిజంగా మీకు చాలా సెల్యూట్ సార్. 26 కులాల నుంచి, ఎందుకంటే మేము అందరం మాట్లాడవలసింది మీరు 5 నిమిషాల్లో దాన్ని ఫినిష్ చేశారు. మా బాధల్లో మేము గంటల తరబడి కూడా మాట్లాడవలసిన అవసరం లేదు. 5 నిమిషాల్లో నాకు తెలిసి మీరు ఎంత అంటే మీరు దాంట్లో డెప్త్కి వెళ్తే మీరు అంత డిజైన్ చేసి ఉంటారా, ఆ మ్యాటర్ని నేను అర్థం చేసుకోగలను. మీరు మాట్లాడేసరికి మాకు చాలా ధైర్యం వచ్చిందండి, చాలా మందికి అందరికీ అర్థమైంది. అలాగే మా తోటి 26 కులాల మిత్రులకి, అలాగే తిలకిస్తున్న మా 26 కులాల కుటుంబ సభ్యులు, మా గౌరవ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు కరికిషోర్ అండి. మాది గౌరవ సామాజిక వర్గం. ఎక్కువగా మేము ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళం అనమాట. ఇక్కడ ఒక విషయం అయితే మీకు క్లియర్ గా చెప్పాలి సార్. నాకు తెలిసి ఒక 50 సంవత్సరాలుగా మా వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. ఒకటే నేను ప్రశ్నిస్తున్నాను మీ ప్రైమ్ 9 టీవీని ద్వారా, గవర్నమెంట్ని కానీ, ఇంతకుముందు గవర్నమెంట్ని కానీ, ఒక రాజ్యాంగం కల్పించిన హక్కుని ఒక పొలిటికల్ పార్టీ తీసేయడం అన్నది అసలు ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఉందా లేదన్నది కూడా మాకు ఆశ్చర్యంగా ఉంది. ఒక రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ఈ డిబేట్ పెట్టక ముందు కిషోర్ కుమార్ గారు, మా ప్రైమ్ 9 మేనేజ్మెంట్ CEO గారు కూడా ఇదేమన్నా ప్రపంచంలో కానీ, భారతదేశంలో కానీ ఎక్కడన్నా ఇటువంటి సందర్భం జరిగిందా, ఈ వింత సందర్భం జరిగిందని చూస్తే మాకు ఎక్కడా గూగుల్లో కొట్టినా కూడా కనపడలేదు.
నాకు తెలిసి కనిపించలేదు ప్రపంచం సార్. కాదు భారతదేశంలో అలాగే- తెలంగాణలో జరిగిన నష్టం మీకే. అవును సార్. రెండోది ఏంటంటే 2015లో మాది కమ్యూనిటీ తీసిన తర్వాత మా 26 కులాల మిత్రులు అనకూడదు, డైలీ వాళ్ళు జాబ్తో ఒక పోరాటం, ఫ్యామిలీతో ఒక పోరాటం అయితే ప్యారలల్ గా 26 కులాల కోసం అందరూ పోరాటం చేస్తున్నాం సార్. ప్రతి ఫ్యామిలీ అయితే ఇంటి కోసం పోరాటం చేస్తాడు, లేదు తన లైఫ్ కోసం పోరాటం చేస్తున్నారు. కానీ ఇప్పుడు మా 26 కులాల వాళ్ళు ఏమైందంటే భవిష్యత్తులో ఉన్న వాళ్ళ మా కమ్యూనిటీ వాళ్ళ సామాజిక పిల్లల కోసం, ప్రజెంట్ ఉన్న వాళ్ళ పిల్లల కోసం ప్యారలల్ గా ఇది ఒక పోరాటం అయ్యింది సార్. అటు చంద్రబాబు నాయుడు గారిని కలిసాము, అటు గవర్నర్ గారిని కలిసాము, ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారికి కూడా ఎన్నిసార్లు మెమోలు ఇచ్చినా మెమోలు తీసుకోవడం, ఫోటోలు వేయడం, వాట్సాప్ లో పెట్టడం, పేపర్ లో వేయడం, ఆ టైప్ లో ఒక చిన్న చిన్న ఆనందాలు తప్ప నిజంగా ఎందుకు వీళ్ళు 26 కులాల్ని ఇంత దారుణంగా నిర్దాక్షిణ్యంగా తీశారన్నది ఒక పేరుకే పెద్ద ఛానల్స్ ఉంటాయి, పెద్ద ఛానల్స్ ఉంటాయి, కానీ నిజంగా మమ్మల్ని అర్థం చేసుకున్న ఒక ప్రైమ్ 9 ఛానల్ కి మటుకు మేము మా 26 కులాల అందరు ఎంతమంది ఉన్నారో నాకు పూర్తి కౌంట్ తెలియదు, కానీ మా అందరి తరపున మీకు సత్యనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. వస్తుందా లేదా అన్నది సెకండరీ, ముందు మా వాణిని మీ వస్తుందా కిషోర్ కుమార్ గారు వస్తుందా లేదా లేదా అనే మాట మీరు మాట్లాడకూడదు. భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వినండి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగాన్ని నడిపిస్తున్న ప్రభుత్వాలు ఏదో ఒక రోజున దిగి రావాలి. బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు కల్పించిన హక్కులను కాలరాసే అధికారం ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి కూడా, రాష్ట్రపతికి కూడా లేదు. ఎవరికన్నా ఉన్న ఒక్క నిమిషం ప్రైమ్ 9 మేనేజ్మెంట్ మీ బాధల్ని విని మనసు చలించి మేనేజ్మెంటు, CEO ఈ యొక్క నిర్ణయం తీసుకుని మీకోసం మీకు ఈ డిబేట్ పెట్టాం. ఇప్పటికైనా ఈ డిబేట్ చూస్తున్న అధికారుల్లో కానీ, మంత్రుల్లో కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. నాకు ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు, మీ సామాజిక వర్గాలకు సంబంధించిన మంత్రులు గత ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంకులో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం కుప్పలు తెప్పలుగా మీ కుక్కటిపల్లి, దిలీక్ష నగర్, పటాన్ చెరువు ఏరియాలోకి రావటం, మిమ్మల్ని కలుపుకుపోవటం, ఒక రకమైన మీలో ఒక స్నేహపూర్వక వాతావరణం కలగజేసి మేము వేరు కాదు మీరు వేరు కాదనుకుని అవసరమైతే అక్కడున్న పార్టీలను, ఇక్కడున్న పార్టీలతో మాట్లాడి మా వాళ్ళు అక్కడ పోటీ చేస్తున్నారు, మీరు ఓటేసి గెలిపించండి, మీ 26 కులాలని నెత్తి మీద పెట్టి చూసుకుంటాం, మీకు కిరీటం పెడతారని మీ చెవుల్లో పువ్వులు పెట్టి మిమ్మల్ని మాయలో పెట్టిన ఉదంతాలు 11 సంవత్సరాలు చూసి విసిగిపోయిన తర్వాత ప్రైమ్ 9 మీకోసం అండగా నిలబడింది మా మేనేజ్మెంట్. ఏదేమైనా అవుతుందో లేదనే మాట అనకండి. రాజ్యాంగం ప్రకారం ఒక్క నిమిషం కిషోర్ గారు, రాజ్యాంగం ప్రకారం మీకు రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో కుక్కటిపల్లి బహిరంగ సభలో ఒక్కసారి మీకు నేను వినిపిస్తాను, మీరు వినండి. ఆల్రెడీ ఆ వీడియో మా గ్రూప్స్ లో కంటిన్యూ పెడుతూ ఉంటాం సార్. విన్నారుగా అప్పటి పిసిసి, ఒక నిమిషం వినండి, అప్పటి పిసిసి అధ్యక్షవాదాలో రేవంత్ రెడ్డి గారు కుక్కటిపల్లిలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఇచ్చిన మాట. డిసెంబర్ 9న మా ప్రభుత్వం వస్తుంది, ముందే ఊహించుకున్నారు ఆయన, మా ప్రభుత్వం వస్తుంది,
మీ 26 కులాలు ఉత్తరాంధ్ర ఆంధ్ర నుంచి ఉన్న 26 కులాలకి నెల తిరిగే లోపులోనే మళ్ళీ తిరిగి యథార్థితంగా గత గవర్నమెంట్ చేసిన అన్యాయాన్ని మేము పూర్తి చేస్తామని మీడియా సాక్షిగా బహిరంగ సభలో ప్రకటించారు. కానీ 11 నెలలు కావస్తుంది. అయినా కూడా ఇంకా నేను మాట్లాడుతున్నాను సార్, ఒకసారి వినండి, నా మాట వినండి. కిషోర్ కుమార్ గారు వినపడుతుందా? వినిపిస్తుంది సార్. మాట ఇచ్చారు. ఇప్పుడు మీ ద్వారా, మీ ప్రతినిధుల ద్వారా ప్రైమ్ 9 వేదికగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం తెలుస్తుంది. రోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వెళుతుంది. మీ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుంది. అవదు కాదు అనే ఆలోచన తీసేయండి. మనకి కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికబడిన ఏ ప్రజాప్రతినిధి అయినా కౌన్సిలర్ నుంచి సీఎం వరకు, ప్రధానమంత్రి వరకు రాజ్యాంగాన్ని అమలుపరచాలి. అమలుపరచలేని నిర్ణయాలు తీసుకుంటే గత ప్రభుత్వాన్ని మీరు చూశారు, నేను చెప్పక్కర్లేదు. అందుకని ఇప్పటికైనా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కళ్ళు తెరిచి అతి బీద బీసీ ప్రజానికాన్ని ఒక ఎలక్షన్లో ఓటు బ్యాంకుగా వాడుకోవద్దని మా మనవి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో 2 రాష్ట్రాలుగా విడిపోయిన ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనుకుంటాను. అక్కడ 2 రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగి రిజర్వేషన్ కోల్పోతే అతను తిరిగి చేతులెత్తి కోర్టును ఆశ్రయిస్తే ప్రపంచంలోనే నిర్వీర్యబోయే ఒక కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదన్నా రాష్ట్రాలు విడిపోతే ఏదో ఒక రాష్ట్రంలో పుట్టిన సామాజిక వర్గానికి సంబంధించిన రిజర్వేషన్ కల్పించాలి అని అతనికి జీవో ఇచ్చి, అతనికి ప్రమోషన్ ఇచ్చి, అతనికి ఎన్ని సంవత్సరాలైతే శాలరీ స్టాప్ చేసిందో గత ప్రభుత్వం ఇచ్చి, కోర్టు ఉత్తర్వులతో అతను తిరిగి అదే సామాజిక వర్గంలో నియమించిన గొప్ప రాజ్యాంగం మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చారు. కారణాలు ఏమైనా రాజకీయాలు చేస్తూ మిమ్మల్ని పావులుగా వాడుకున్నారు 15 లక్షల మంది. సబ్జెక్టు కరెక్షన్ అంటే సామాన్యమైన విషయం కాదు. రోజువారీ కూలీలుగా మీరు ఎన్ని కష్టాలు పడ్డాలో ఇది చూస్తున్న, లైవ్లో చూస్తున్న తెలుగు ప్రజానికం, భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సిగ్గుపడే విషయం. ఎందుకంటే చదువుకున్న మేధావులు ఉన్నారు, ఐఏఎస్, ఐపీఎస్ చేసిన అధికారులు ఉన్నారు. వీళ్ళందరికీ ఒక్కసారి జీవో మీద సంతకం పెట్టేటప్పుడైనా వాళ్ళకి బాధ కలగలేదా? ఎందుకు తీసేస్తున్నాం? అక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఇక్కడ ఉండలేని పరిస్థితి. 15 లక్షల మంది. మనం ఏమన్నా ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ లాగా దేశాలు విడిపోయి అయితే గ్రీన్ కార్డు వాడలమా? ఉమ్మడి రాజధానిలో ఉన్నాం, మన రాష్ట్రం అని ఉన్నాం. కానీ ఉద్యమాలతో అన్నదమ్ముల్లాగా విడిపోయిన రాష్ట్రంలో ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆస్తులు పంచుకున్నారు, పర్వాలేదు. కానీ కులాల పేర్లు మార్చారు, పుట్టిన కులాన్ని మార్చారు, తండ్రికో కులం, కొడుకుకో కులం పెట్టిన చరిత్ర నిజంగా తెలంగాణ రాష్ట్రంలో జరగటం సభ్య సమాజం సిగ్గుపడే విషయం. సరే, మళ్ళీ మీతో మాట్లాడతాను కిషోర్ గారు. బాబురావు గారు, మీరు ఇందాక మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుంచి మా సామాజిక వర్గం ఇక్కడ ఉన్నారు అన్నారు. మీరు కుకట్పల్లి ప్రాంతంలో ఉంటారు. మాధవరం కృష్ణారావు గారు కూడా నాకు తెలిసి చాలాసార్లు గత ప్రభుత్వంలో నేను పార్టీ మారుతున్నాను నా 26 కులాల సోదరుల కోసం అని కుకట్పల్లి బహిరంగ సభలో ఒక ప్రకటన చేశారని మీరు చెప్పారు. అది చూసిన తర్వాత అక్కడున్న ఆ నియోజకవర్గ ప్రజలందరూ మాధవరం కృష్ణారావు గారు మాకు న్యాయం చేస్తారు అని ఒక ఆశతో నిజంగా ఆ ప్రాంతంలో పెయింటింగ్ చేసేవాళ్ళు, తర్వాత లేబర్గా చేసేవాళ్ళు, ఆటో డ్రైవర్లు అనేక మంది, లక్షలాది మంది ఆ కుకట్పల్లి ప్రాంతంలో ఉంటున్నారు. మీ కమ్యూనిటీ చాలామంది. ఇటువంటి వాళ్ళకి ఒక ఎమ్మెల్యే బహిరంగంగా ఇచ్చినప్పుడు ఇంకా ఓట్లు కొద్దిగా ఏం చేస్తారు? తర్వాత మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ రెండోసారి కూడా మీరు ఆయన గెలిపించారు, మూడోసారి కూడా గెలిపించారు. విచిత్రం ఏమిటంటే 3 సార్లు మీరు మోసపోయారంటే 15 సంవత్సరాలుగా, అంటే 11 సంవత్సరాలు అయింది. బట్ ఇంకా మీ సామాజిక వర్గంలో ఆ ఎడ్యుకేషన్ లేక, అసలు ఈ రాజ్యాంగం చేసిన తప్పిదులు, రాజ్యాంగాన్ని అమలుపరిచిన నాయకుల మీద అవగాహన లేక, మీలాంటి కొద్దిగా చదువుకున్న కుల సంఘ నాయకులు పోరాడుతుంటే వాళ్ళకి ఏమీ తెలియని స్థితిలో నిజంగా ఈ రోజున సమాజం ఉందంటే నిజంగా మీకు బాధ వేయట్లేదా బాబురావు గారు? కృష్ణారావు గారి విషయంలో డే 1 నుంచి అసలు మాకు స్టార్ట్ చేసి నేను ముందు ఉంటాను తీసుకొచ్చింది ఆయనేనండి. మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నైట్ 10 గంటలకు గెలిచాం, అందరినీ గెలిచాం. ఫస్ట్ అసెంబ్లీలో మాట్లాడింది కూడా ఆయనేనండి. కుకట్పల్లి ఏరియాలో ఈ 26 కులాల కోసం ఇప్పటికీ కూడా ఆయన పార్టీ సమస్య వదిలేసేయండి, పర్సనల్గా కేర్ తీసుకొని అక్కడ అంతమంది ఉంటున్నారంటే కేవలం ఆయన సపోర్టే సార్. ఆయన గెలిచింది కూడా కేవలం దానివల్ల 3 సార్లు గెలిచాడు. ఈ కులం ఆ కులం అని లేకుండా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన చాలామంది హెల్ప్ చేసి పెట్టాడు. మా కోసం అయితే చాలా కష్టపడ్డారు. కేటీఆర్ గారి దగ్గర చాలాసార్లు తీసుకెళ్లారు మమ్మల్ని. ఈసారి చేద్దాం అట్లా. బాబురావు గారు ఒకసారి మళ్ళీ మీతో మాట్లాడతాను. కిషోర్ కుమార్ గారు,
వినపడుతుందా? ఒకసారి అంటే వినిపిస్తుందండి. ఒక కంక్లూజన్ ఇవ్వాలి. చెప్పండి. అంటే ఇందాక వస్తుందా రాదని కాదండి, ఎట్టి పరిస్థితుల్లో అంటే 11 సంవత్సరాలుగా మా 26 కులాల మిత్రులు అంటే అది వస్తుందో రాదన్నది కాకుండా ఎలాగైనా తేవాలని ఉద్దేశంతో మా దాంట్లో న్యాయం ఉంది, ధర్మం ఉంది, ముఖ్యంగా దేవుడి ఆశీస్సులు ఉన్నాయి. ముఖ్యంగా మీలాంటి వాళ్ళు, మీలాంటి టీవీ యాజమాన్య వాళ్ళు మా బాధలు ఆలోచించి మా యొక్క పోరాటానికి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 600 అయినా 26 కులాల విషయంలో మాకు మంచి ఆర్డర్ వస్తుంది. భవిష్యత్తులో అందరూ కలిపి దీన్ని మళ్ళీ తిరిగి తెలంగాణలో 26 కులాలు +1 యాడ్ అయ్యే వరకు నిరంతరం శ్రమిస్తాం సార్. ఆ నమ్మకం మాలో అందరికీ ఉంది. కాకపోతే ఒక వ్యక్తి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పోరాడగలరు. నిరంతరం ఇప్పుడు 11 సంవత్సరాలుగా మనం చాలా వరకు దీనికోసం పోరాడుతున్నాం. ముఖ్యంగా ఎంతో మంది ఈ 10 సంవత్సరాల్లో ఎంతో మంది స్కాలర్షిప్స్ మిస్ అయిపోయారు, ఎడ్యుకేషన్ మిస్ అయిపోయారు. అసలు పొలిటికల్ లీడర్స్ ని అంటే నేను కామెంట్ చేయకూడదు, కానీ డైరెక్ట్ గా చెప్పలేని వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టడం అన్నది చాలా తప్పు. ఇది ఎప్పుడు తెలుసుకుంటారో తెలియట్లేదు. అలాగే 26 ఇప్పుడు మా కులంలో కూడా చాలా మంది ఎడ్యుకేషన్ లేదు సార్. అంటే పరంజులు వేస్తూ ఉంటారు, ఇంట్లో పనులకు వెళ్తూ ఉంటారు, లేబర్ పనులు చేస్తూ ఉంటారు, ఎంతో మంది చేస్తున్నారు. మేమే చదువుకున్న వాళ్ళవి పిల్లల దగ్గర ఇన్ని బాధలు పడుతుంటే చదువుకోలేని పిల్లలకి వాళ్ళకున్న హక్కుల్ని కూడా 18 సంవత్సరాలకి ఇక్కడ ట్యాక్సులు కట్టి ఇక్కడ తాలూకా ప్రతి విషయంలో కూడా మేము భాగస్వాములు అవుతే, అన్నిటికంటే ముందు మీరు ఒక వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. డైరెక్ట్ గా పార్లమెంట్ 10 సంవత్సరాలు మాకు ఉమ్మడి రాజధాని ఇచ్చినప్పుడు ఆ 10 సంవత్సరాల్లో కూడా ఆ కులం అన్నది ఎందుకు తీశారన్నది కూడా మా 26 కులాల్లో కూడా మాకు కొంచెం స్ట్రెంత్ తక్కువైనా చాలా గట్టిగానే పోరాడుతున్నాం సార్. 10 సంవత్సరాలు మాకు ఉమ్మడి రాజధాని ఇచ్చినా కూడా ఒక రాజ్యాంగం డైరెక్ట్ గా పార్లమెంట్ లో ఒక ప్రధానమంత్రి చెప్పిన విషయానికి కూడా ఈ ఇండియాలో దానికి విలువ ఇవ్వటం లేదంటే, అలాంటి విలువల్ని మరి పాటించలేని వాళ్ళు పాత ముఖ్యమంత్రులు కానీ అండ్ సభలు కానీ నిజంగా వాళ్ళు చట్టసభల్లో అన్ని తెలుసుకొని వెళ్తున్నారా, తెలియక వెళ్తున్నారా? ఇన్ కేసు వాళ్ళు తెలియకపోతే పక్కనున్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ అడ్వైజర్స్ కానీ, సార్ 10 years మీకు కమాండ్ గా ఇచ్చాము, మనం అలా తీయకూడదు, 10 సంవత్సరాల తర్వాత పోనీ మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలని కనీసం ఎవరు అడ్వైజ్ చెప్పరా సార్? అంటే మా 26 కులాల తాలూకా ట్యాక్సులు కావాలి, డబ్బులు కావాలి, మా ద్వారా ఏమైనా ఓట్లు కావాలి తప్ప మా బతుకులు కానీ, మా విలువలు కానీ, మా పిల్లలకంటే ఏవి అవసరం లేదా సార్? కనీసం ఈసారైనా డెఫినెట్ గా మీ టీవీ ప్రైమ్ 9 టీవీ ద్వారా డెఫినెట్ గా అన్ని ఛానల్స్ కి మీ ద్వారా తెలియజేసి, ముఖ్యంగా గవర్నమెంట్ కి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి మీద మాకు డెఫినెట్ గా కొంత లేట్ అయినా మాకు ఎంతో విశ్వాసం ఉందండి. అండ్ కోర్టులో కూడా కేసు నడుస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యలో ఒక చిన్న బాధ అనిపించిన విషయం ఏంటంటే, ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్న తీన్మార్ మల్లన్న గారు కూడా 26 కులాల కోసం కొంచెం నెగిటివ్ గా కామెంట్ చేయడం అన్నది ఆయన ఏ విధంగా ఆయన ఇంకా అంటే మీరు ఫస్ట్ నాకు అడ్వైజ్ చేశారు సార్, ఏమైనా మాట్లాడినప్పుడు ఒక నీట్ గా మాట్లాడాలి తప్ప కామెంట్లు కానీ కాంట్రవర్సీ కానీ చేయొద్దని నాకు కొంచెం ఫోన్లో నాకు చెప్పారు. కానీ మరి తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ అయ్యి ఉండి ఆయన ఏ ఉద్దేశంతో ఏ ప్రాతిపదిక మీద 26 కులాలు తిరిగి మీరు చేర్చొద్దని వాళ్ళు ఎలా చెప్తారు సార్? అంటే వాళ్ళు నోటికి ఏదొస్తే అది చెప్పేయడమే. భవిష్యత్తులో వాళ్ళు స్వప్రయోజనాల కోసం 26 కులాల తాలూకా కమ్యూనిటీ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ తాలూకా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు సార్. ఇదెక్కడ న్యాయం సార్? మనం అడవిలో ఉన్నామా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాం, పాకిస్తాన్ లో ఉన్నాం, పూర్తిగా ఇండియాలో ఉన్నాం, తెలంగాణలో ఉన్నాం. ఖచ్చితంగా ఆంధ్ర వాళ్ళు చాలా మంది ఇక్కడ సెటిల్ అయ్యారు. 18 సంవత్సరాల తర్వాత ఇంక ఇక్కడ సెటిల్ అయ్యామంటే మేము కూడా ఇక్కడ స్థిరనివాస వాళ్ళమే. గవర్నమెంట్ జాబ్ ఉందంటే ఇంక మేము ఇక్కడే సెటిలర్స్ మేము అందరూ. కిషోర్ కుమార్ గారు, సత్యనారాయణ గారు మీ ద్వారా చాలా వాల్యుబుల్ గా మంచి ఒక వాతావరణంలో మా 26 కులాల మిత్రులు కానీ వాచ్ చేసే వాళ్ళు కానీ ఖచ్చితంగా మన అందరూ కలుద్దాం. మీలాంటి మీ ప్రైమ్ 9 టీవీ వాళ్ళ తాలూకా సపోర్టింగ్ తో గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ మా యొక్క బాధలు కానీ వాళ్ళకి తెలియజేసి ఖచ్చితంగా 26+ ఈ ఒక్కులాన్ని కూడా తిరిగి మళ్ళీ తెలంగాణలో కలిసేటట్టు మీ అందరి సహాయ సహకారాలు కావాలని మా గౌరవ సంఘం హైదరాబాద్ తరఫున, మా గౌరవ కుటుంబ సభ్యులందరి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాం. ఓకే కిషోర్ కుమార్ గారు, మీకు త్వరలో న్యాయం జరుగుతుంది. ప్రైమ్ 9 మేనేజ్మెంట్ CEO గారు మా యొక్క ఛానల్ మీకు అండదండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు మంచి చేస్తారని ఆశిద్దాం. లైవ్లో వచ్చి డిబేట్లో పాల్గొన్న మీకు ధన్యవాదాలు. నెక్స్ట్ కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ సెటిబుల్ సంక్షేమ సంఘం, జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి.
నమస్కారం అండి సత్యనారాయణ గారు. నా వాయిస్ వినపడుతుందా? సార్ వినపడుతుందా సార్ మా వాయిస్? వినపడుతుంది సార్. సత్యనారాయణ గారు వినపడుతుందండి. సత్యనారాయణ గారు వినపడుతుంది. తెలంగాణ సెట్టిబల్జ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా కూడా మీరు గత 11 సంవత్సరాల నుంచి ప్రతి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి, రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రుల నుంచి అనేక లెటర్స్ కలెక్ట్ చేసి గత ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ అధినేతలకు, ఈ ప్రభుత్వంలో ఉన్న అధినేతలకు, ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉన్న మంత్రులకు, అప్పటి ప్రధాన కార్యదర్శులకి మీరు అందజేశారు. కానీ 11 సంవత్సరాలుగా మీకు అన్యాయం జరుగుతూనే ఉంది. మీరు మోసపోయారా, వాళ్ళ మిమ్మల్ని మోసం చేశారా? నమస్కారం అండి సత్యనారాయణ గారు. ముందుగా ప్రైమ్ 9 న్యూస్ పెద్దలకి, యాజమాన్యానికి, అదేవిధంగా మా మిత్రులు 26 కులాల మిత్రులు ఉన్నారు, అలాగే మా పెద్దలు మూర్తి గారు, శ్రీనివాస్ గారు రైలు ఉన్నారు, వారందరికీ కూడా నా యొక్క నమస్కారములు. మీరు ఈరోజు ఏదైతే ఈ సబ్జెక్ట్ని టేకప్ చేశారో నిజంగా మీకు ఎంటైర్ సమాజం తరపున మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. 11 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎన్నో మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, సరిగ్గా పెట్టుకోండి. వాయిస్ క్లారిటీ లేదు. ఛానల్ కూడా ఈరోజు ఓకే, మీట్లోకి వెళుతుంది. మీ సెల్ మీట్లో ఉంది. ఓకే, మళ్ళీ మాట్లాడదాం. మూర్తి గారు, సుప్రీంకోర్టులో కేసు, ఇంకా బీసీ కమిషన్ ఒకటి, గత ప్రభుత్వం బీసీ కమిషన్ వేసింది తెలంగాణ రాష్ట్రంలో. అంటే కొన్ని కులాలను చేర్చాలి, ఈ 26 కులాలను కూడా తిరిగి చేర్చాలి అనే ఉద్దేశం మీద నాకు తెలిసి డాక్టర్ వకళాభరణం కృష్ణమోహన్ రావు బీసీ కమిషన్ చైర్మన్గా ఉండగా, అది కూడా ఎలక్షన్ ఎండ్ ఒక 6 నెలలు ఆ టైంలో బహిరంగ విచారణ కొన్ని ప్రాంతాల్లో చేసి మీ 26 కులాల ప్రతినిధులతో మీ యొక్క అఫిడవిట్లను తీసుకుని, మీ కులాల వివరాలు, మీ వృత్తులు అన్నీ తీసుకుని కమిటీ మెంబర్స్ తోటి, మొత్తం ఒక ఆఫీస్ బేరర్స్ తోటి ఒక కాన్ఫరెన్స్ కాల్లో మిమ్మల్ని తీసుకువెళ్ళి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మీకు ఇచ్చిన హామీ ఏంటంటే, అప్పటి గవర్నమెంట్ బీసీ కమిషన్ వేశాము, మీ యొక్క కులాలను కలపడానికి కమిషన్ రిపోర్ట్ రాగానే మీకు చేస్తామని చెప్పారు. కానీ అప్పటికి కూడా మీకు న్యాయం జరగల. ఎలక్షన్ కోడ్ వచ్చింది, గవర్నమెంటు చేతులెత్తేసింది. ఆ గవర్నమెంట్ ఓడిపోవటం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక మీరేమైనా మళ్ళీ కోర్టులో ఏదైతే కేసు నడుస్తుందో సుప్రీంకోర్టులో, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఈ కులాలను తిరిగి మళ్ళీ చేర్చుకుంటున్నామనే ఒక అఫిడవిట్ కానీ, లేకపోతే గత ప్రభుత్వం వేసిన బీసీ రిపోర్ట్ ఏదైతే పెండింగ్ ఎట్ గవర్నమెంట్లో ఉందో ఆ రిపోర్టును కొనసాగింపుగా కోర్టుకి ఇవ్వటం కానీ ఏమన్నా జరిగిందా ఈరోజు వరకు? జరిగిందండి. యాక్చువల్గా ఇప్పుడు సుప్రీంకోర్టులో మా కులం సెట్టిబల్జ కులం తరపున ఇప్పుడు 2 కేసులు ఉన్నాయి. ఒకటేమో ఒక ఎస్ఎల్పి 26740ది 2015లో వేసింది, అది అలాగే ఉంది. దానికి రిపోర్ట్స్ అడిగారు, రిపోర్ట్ ఇవ్వలేదు వీళ్ళంతవరకు కూడా. తర్వాత ఇది రావటం లేదు, మూవ్ అవటం లేదు, అసలు ఎప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్సే వస్తున్నాయనే ఉద్దేశంతో మళ్ళీ తెలంగాణ సెట్టిబల్జ సంక్షేమ సంఘం తరపున ఇంకొక రిట్ ఫైల్ చేసాం. అది 315/2024లో వేసామన్నమాట. అది కూడా దీన్ని బంచ్ చేశారు. దీనికి బంచ్ చేసిన తర్వాత అది కూడా ఇంత మట్టుకి అడ్మిట్ అయితే అయింది, కానీ ఇంత మట్టుకి దానికి బెంచ్ మీదకి వచ్చి హీరింగ్ వరకు, ట్రయల్ వరకు రాలేదు అది. సో 2 కేసులు సుప్రీంకోర్టులో అలాగే ఉన్నాయి. ఇది కాకుండా హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో కూడా ఒక కేసు సబ్జుడిస్ స్టేజ్లో ఇంకోటి ఉంది. అది ఏంటంటే, ఇంకోటి తెలంగాణ వనశిలపురం సెట్టిబల్జ అండ్ గౌడ అసోసియేషన్ వాళ్ళు ఒక కేసు వేసి దానికి మేము ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా గవర్నమెంట్ నుంచి ఏమి చలనం రావట్లేదు. రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా. అలాగే బీసీ కమిషన్ ఒకసారి రికమెండ్ చేసింది, ఏమని, ఈ సెట్టిబల్జ కమ్యూనిటీని ఇందులో చేర్చండి, అది బై మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ప్రకారం అది జరిగింది, అది తప్పు జరిగింది, అందుకని అది రెక్టిఫై చేయండి అని చెప్పి ఒక ఆర్డర్ ప్రకారం 2015లో ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ప్రకారం దాన్ని చేర్చండి అని చెప్తే దాన్ని బేస్ చేసుకుని మేము
రిప్రజెంట్ చేయడం జరిగింది. రిప్రజెంట్ చేసినా కూడా దానికి ఏం రిప్రైస్ రావట్లేదు. అందుకని మళ్ళీ వాళ్ళు వనసలపురం సెటిల్మెంట్స్ అసోసియేషన్ వాళ్ళు వేస్తే ఆ కేసుకి ఎగ్నెస్ట్గా తెలంగాణ హైకోర్టు ఒక డైరెక్షన్స్ ఇచ్చింది. ఏమనంటే వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ని 3 నెలల లోపల డిస్పోజ్ చేసి మాకు రిపోర్ట్ పంపించండి అని చెప్పి, ఆ రిపోర్ట్ కూడా 19/3/2022 లోపల చేయాలని చెప్పి డైరెక్ట్గా డేట్తో సహా ఇచ్చారు. అయినా కూడా దాంట్లో ఏమి కదలిక లేదు. సో ఇప్పుడు 3 కేసులు కోర్టు పరిధిలో ఉన్నట్టు, ఒక కేసు తెలంగాణ హైకోర్టు, 2 ఏమో సుప్రీంకోర్టులో ఉన్నాయి. 2 కూడా లైవ్లో ఉన్న కేసెస్ అనమాట. ఓకే ఓకే మూర్తి గారు మాట్లాడతాను, మళ్ళీ మీతో మాట్లాడతాను. కాలర్ ఉన్నారు, వాటితో మాట్లాడదాం. అప్పన్న గారు విశాఖపట్నం నుంచి లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. చాలా మంచి విషయాన్ని మీరు ఈ విధంగా ప్రస్తావన చేయడం మీకు ధన్యవాదాలు సార్. ప్రముఖంగా థ్యాంక్ యూ. అంటే మనం ముఖ్యంగా ఏంటంటే సార్, మన 2 తెలుగు రాష్ట్రాలు ఏదంటే విభజన బైఫర్కేషన్ తర్వాత ఏదైతే ఈ బీసీ కులాలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మీరు వేదిక ద్వారా చాలా చక్కగా వివరిస్తున్నారు. పెద్దలందరూ చాలా మంచి సమాచారం ఇస్తున్నారు. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే సార్, అక్కడ బీసీ ఏ కులంలో మనకు అక్కడ రజక వర్గం అనేది తెలంగాణలో బీసీ ఏలో ఉంది సార్. ఇక్కడ ఐ థింక్ బీసీ బిలో అనేది మనకి ఆంధ్రప్రదేశ్ జరుగుతూ ఉందన్నమాట. విరుద్ధ ప్రయోజనాలు కూడా ఈ కులగం అనేది మన ఓటు బ్యాంకు విషయంలో తప్ప నిజంగా ఎవరైతే మనకి ప్రాతినిధ్యం వహిస్తున్నారో బీసీ సంఘ నేతలు ఐక్యంగా దీన్ని కేంద్రం దృష్టిలో ఉండడంలో చాలా వరకు ఫెయిల్ అవుతున్నారు సార్. ఇది గెజిట్ నోటిఫికేషన్ లో కానీ లేకపోతే ఇలా జరిగిన పద్ధతి కానీ బీసీల విభజన అనేది క్రమ పద్ధతిలో ఒక పోరాటం చేసిన నాయకులు కూడా ఎవరు కూడా మనకి ముఖ్యంగా ఐక్యత లేదండి బీసీల్లో. మీరు ఈ ఫోరం ద్వారా మీరు ఏదైతే మీరు తెలియజేస్తున్నారో, దయచేసి నాయకులు ఎవరైతే ఉన్నారో దీన్ని ఐక్యంగా బీసీలు ముందుకు తీసుకువెళ్ళి కేంద్రంతో పోరాడి 2 రాష్ట్రాలు ఉన్న బీసీ కులాలకు ఏవైతే ఉన్నాయో ఆ సేమ్ కేటగిరీలో ఉండాలో మనకు ఏవైతే కులాలు 2 ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ 2 కులాలు ఏవైతే ఉన్నాయో సమాన ప్రయోజనం పొందేటట్టు మనం కంపల్సరీగా ఉద్యమం చేయడమా లేకపోతే దీనికి ఒక మంత్రుల కమిటీ ఏదైనా మనం ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేయడం అనేది ఒక శాశ్వత పరిష్కారం ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. మంచిది సార్. దయచేసి మన డిబేట్ లో ఉన్న పెద్దలు నాయకులు అందరూ కూడా ఈ విధానంలో ఒక సామాజికంగా విశ్లేషణ చేసి ఒక విరుద్ధ ప్రయోజనాలకు అంటే ఇబ్బంది అంటే ఒక ప్రయోజనం ఒక సేమ్ క్యాస్ట్ ఉండే సేమ్ క్యాస్ట్ లో మనకు ఆర్టీసీ ఉంది. ఉమ్మడి ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఉమ్మడిగా ఆర్టీసీ ఉండేది. దాని ఒక రకంగా బదిలీల విషయంలో కానీ ప్రమోషన్ విషయంలో చాలా చిక్కులు ఉన్నాయి సార్ ఈ విషయంలో. ఓకే ఓకే థ్యాంక్ యూ అప్పన్న గారు, మీరు ఫోన్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. మరో కాలర్ లైన్లో ఉన్నారు, మల్లేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి. హలో చెప్పండి. మీ టీవీ మ్యూట్లో పెట్టుకుని మాట్లాడండి. సరేనండి. హలో నమస్కారం అండి, నా పేరు మల్లేశ్వరరావు. చెప్పండి. మీరు ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేసినందుకు మీకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. అయితే ఇప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ బైఫర్కేట్ అయ్యేటప్పుడు ఓకే కొంతమంది మీలాంటి మేధావులు దిగ్విజయ్ సింగ్ దగ్గర ఈ విషయాన్ని లేవనెత్తారండి. లేవనెత్తేటప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు ఏం చెప్పారంటే సామాజిక వర్గాలకు చెందిన ఈ వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందినటువంటి ఏ ఒక్క కులాన్ని కూడా ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ నుండి తీసేయబడదు అని అతను ప్రామిస్ చేశాడు. ఓకే. ఆ విషయాన్ని అన్ని టీవీల్లో వచ్చింది. ఆ క్లిప్పింగ్ కూడా ఉంది. నేను అది ఎతుకుతున్నా కనిపించలేదు. అతను చెప్పినటువంటి విషయాన్ని ట్రై చేస్తున్నాను, ఎక్కడ దొరుకుతుందా మీకు వినిపిద్దామని. అంటే మల్లేశ్వరరావు మీరు ఒక నిమిషం, మల్లేశ్వరరావు దిగ్విజయ్ సింగ్ గారు అప్పటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు, ఐ థింక్ కరెక్టేనా? అవునండి, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు అతను. ఓకే. దాంతో అతను ఆ విధంగా మాట్లాడారు, ఏ కులాన్ని తీసేయరు, ఒకవేళ కులాలు తీయాల్సి వచ్చిందంటే కమిషన్ వేస్తారన్నట్టు విషయాన్ని అతను చెప్పారు. ఓకే. సో ప్రజలంతా నమ్మారు. ముఖ్యంగా 26 కులాలకు చెందినటువంటి ఈ ప్రజలందరూ దిగ్విజయ్ సింగ్ చెప్పినటువంటి మాటను నమ్మారు. ఓకే. కానీ కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అవ్వగానే మరి అతని మనసులో ఏముందో ఎందుకు తెలియదు కానీ మొత్తం మీద ఈ కులాలందరినీ తీసేశారు. దాంతో మా కులాలకు సంబంధించినటువంటి పిల్లలు చాలా బాధలు అనుభవిస్తున్నారు.
ఎడ్యుకేషన్ విషయంలో చాలా ప్రాబ్లం అవుతుంది, స్కాలర్షిప్లు రావట్లేదు, ఎంప్లాయ్మెంట్ లో ప్రాబ్లం అవుతుంది, ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే. అయితే నేను ఒకసారి ఈ కులాలను తీసేసిన తర్వాత అప్పుడున్నటువంటి కమిషనర్ ని కలిశానండి సెక్రటేరియట్ లో. కమిషన్ కలిసి మీరు ఏ కమిషన్ బీసీ కమిషన్ లేకుండా ఎలా తీసేస్తారు మీరు ఈ కులాలని అని అడిగాను అతన్ని. అది మీరు గవర్నమెంట్ అడగండి, తీసేసామని చెప్తున్నారు తప్ప అతను రీజన్ మాత్రం చెప్పలేదు అతను. ఓకే. తర్వాత మళ్ళీ మీ కులంలో మొత్తం ఈ బీసీ కులాలు ఎంతమంది ఉంటారంటే మీరు సర్వే చేయించాలండి, ఎంతమంది ఉంటారు అన్నటువంటి సర్వే చేసిన తర్వాత మీరు ఒక కంక్లూజన్కి వచ్చాక అందరితో కన్సల్ట్ అయిన తర్వాత మీరు ఈ పని చేయాలి తప్ప ఇమీడియట్ గా తీసిస్తే చాలా మంది లాస్ అయిపోతారు కదా అని అడిగాను. ఆ కమిషనర్ దానికి సరైనటువంటి సమాధానం చెప్పలేదు. మల్లేశ్వరరావు మీరు ఏం చేస్తుంటారు? మల్లేశ్వరరావు మీరు ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ కాలేజ్ ప్రిన్సిపల్ అండి. ఎక్కడ రిటైర్ అయ్యారు? ఇక్కడ హైదరాబాద్ లోనే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీకు ఈ సామాజిక బాధ్యత ఉంది, ఒక రిటైర్డ్ ప్రిన్సిపల్గా కాల్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీరు అనుకున్నట్టు అప్పట్లో అధికారులు ప్రభుత్వాలు అన్నీ రాజు ఆశీసిస్తే అధికారులు అమలు పరచాలన్నట్టు అధికారులను కూడా మనం ఏం చేయలేని పరిస్థితి. పైనుంచి ఆర్డర్స్ వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు చెప్తుంటారు కదా అరెస్ట్ చేశామని, ఇది కూడా అలాగే జరిగి ఉంటుంది. ఏదేమైనా అన్యాయం జరిగింది, న్యాయం జరిగే వరకు మనం పోరాటం చేద్దాం. ప్రైమ్ 9 వేదికగా శ్రీరామచంద్రమూర్తి గారు, మీరు హైదరాబాదులోనే ఉంటారు, సీఎం కార్యాలయం ఇక్కడే ఉంటుంది, పార్టీ కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి, పార్టీ అధ్యక్షులు ఇక్కడే ఉంటారు, హైకోర్టు ఇక్కడే ఉంటుంది. మీ సంఘాలకి ఓపిక నశించిపోయి తిరిగి తిరిగి ఎమ్మెల్యేలు ఇక్కడ శేర్లింగంపల్లిలో అరికపూడి గాంధీ గారు 3వ సారి నెగ్గారు మీ ఓట్లతోటి. నాకు తెలిసి గుడుం మైపాల్ రెడ్డి గారు పటాన్ చెరువు, మాధవరం కృష్ణారావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, అలాగే పక్కనున్న సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్, కుతుబులాపూర్లో వివేకానంద గౌడ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ మొత్తం హైదరాబాదు జంట నగరాలలో ఉన్న 26 కులాల సామాజిక వర్గాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని, విచిత్రం ఏంటంటే ఓటేయడానికి మాత్రం బీసీ వర్గాలు కావాలి, కానీ బీసీ రిజర్వేషన్ మాత్రం అడగొద్దు అని అంటే ఓట్లు వేసేటప్పుడు అడిగారు, ఓట్లు వేసాక ముఖం చాటేశారు. మరి మీకు ఎప్పుడు ఇంకా ఇలా కలుపుతారు లేదా మేము మోసపోయామని బాధ కలగట్లేదా మీకు? మోసపోయామనే విషయం అయితే మేము గమనించాం సార్. కాకపోతే కలుపుతారా లేదన్నది ఏ ఒక్కరో కలుపుతారా తీసేస్తారా అనే హక్కు అయితే వాళ్ళకి లేదు. సాధించే హక్కు అయితే మాకుంది. సో ఎప్పటికైనా ఖచ్చితంగా మేము సాధిస్తాం. అందుకే మేము ఏంటంటే సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కడం జరిగింది. కాకపోతే బాధాకరం ఏంటంటే ఈ 26 కులాలు అనేవి ఏవి కూడా అంటే ఆర్థికంగా బలపడినటువంటి కులాలు కాదు ఈ రాష్ట్రంలో. సో దానివల్ల ఏంటంటే ఆర్థిక వనరులు లేక కొంత మేము వెనుకబడి ఉన్నాం. సో మా పోరాటం అయితే మాత్రం ఆగదు. ఖచ్చితంగా మాకు హామీలు ఇచ్చి తప్పుకున్నటువంటి భ్రమల్లో పెట్టి తప్పుకున్నటువంటి వాళ్ళకి మేము ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో బుద్ధి చెప్తామని అయితే మా కుల సంఘాలన్నీ అయితే నిర్ణయం తీసుకున్నాయి. సో సాధించలేమనే భయం అయితే మాకు లేదు సార్. కాదు ఎప్పుడు సాధిస్తామనే ఒక ఆరాటం మాత్రం ఉంది మా దగ్గర. ఇంకొక విషయం ఏంటంటే గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ తెలియని విషయం అంటే అంత పెద్ద మహానుభావులు అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా గమనించలేని విషయం ఏంటంటే బాధాకరం నిజం చెప్పాలంటే. ఒక సామాన్య మానవుడిగా కూడా ఒక కామన్ మ్యాన్ చిన్న పిల్లాడిని అడిగి చెప్తారు రాష్ట్రం విడిపోయినంత మాత్రమే కులాలు అభివృద్ధి చెందవు, ఆ కులాలను తీసేయాల్సిన అవసరం లేదు. రాజ్యాంగబద్ధంగా ఈ కులాలకి ఈ హక్కులు ఈ బీసీ హక్కులు కల్పించడం జరిగింది. ఇక్కడ భారత రాజ్యాంగం కాదు కదా, ఈ బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఈ కులాలని ఐడెంటిఫై చేసి నోవాడిక్ ట్రైబ్స్ అని క్రిమినల్ ట్రైబ్స్ అని చెప్పి వాళ్ళని గుర్తించి ఈ రోజు వరకు వాళ్ళకి ఈ యొక్క హక్కుల్ని కంటిన్యూ చేస్తున్నారు ప్రతి రాష్ట్రంలో కూడా. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎటువంటి సర్వే లేకుండా ఎటువంటి సైంటిఫిక్ ఇది కూడా లేకుండా కనీసం సిగ్గుచేటంటే గత ప్రభుత్వానికి కనీసం బీసీ కమిషన్ లేకుండా బీసీ కమిషన్ కూడా లేని టైంలో ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక డైరెక్టర్ లెవెల్లో ఎవరో ఒకరు తీసుకొచ్చి ఈ కులాలు ఎక్కడెక్కడ తీసేసి ఆ పక్కన పెట్టండి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంతటి అజ్ఞానంలో ఉన్నారనేది అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పే ప్రధాన కారణం ఏంటి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలంగాణ రాష్ట్ర బీసీలకి న్యాయం చేస్తామని చెప్పేసి మభ్యపెట్టారు వాళ్ళకి. కానీ ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి 26 కులాలు లేకపోతే రాయలసీమ నుంచి ఇంక 26 కులాలు ఒక 4-5 కులాలు రాయలసీమకు సంబంధించిన ఈ కులాల వల్ల ఈ బీసీ తెలంగాణ బీసీ కులాలు తొలగించడం వల్ల లాభపడ్డదైతే ఏం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క బీసీ బిడ్డ తెలంగాణ బీసీ బిడ్డ గమనించాల్సింది ఏంటంటే ఒక్క ఈ 26 కులాలని తీసేయడం వల్ల ఈ రాష్ట్ర బీసీలు బాగుపడతాయంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదే బీసీల్లో కొనసాగుతున్నటువంటి మిగతా కులాలు
ఎస్సీ ఎస్టీ లేకపోతే మైనారిటీస్ కానీ, లేకపోతే యాదవ కులంలో కానీ, చాకల కులం కానీ, మంగళ కులం కానీ, ఇంకా ఎన్నో కులాలు, అంటే అదర్ దాన్ దిస్ 26 కమ్యూనిటీస్ దే ఆర్ బిలాంగ్స్ టు ఉత్తరాంధ్ర లేకపోతే రాయలసీమ, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మరి ఈ తెలంగాణ బీసీ బిడ్డలకి పోటీ కాదా అన్నదైతే మనం ఈ తెలంగాణ కుల సంఘాల వాళ్ళు ప్రత్యేకంగా గమనించాలి. అంటే ఇందరికి మా మిత్రులు చెప్పారు తీన్మార్ మల్లన్న గారు వ్యతిరేకిస్తున్నారని. తీన్మార్ మల్లన్న గారు అదే వేదికగా ఆయన ఒక ఛానల్లో పనిచేస్తూ 26 కులాల జాడెక్కడ, 26 కులాలు ఏమయ్యారు, తప్పిపోయారా, మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనిపించట్లేదని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇవాళ 26 కులాలని ఎలా కలుపుతారని చెప్పి మాట్లాడుతున్నారంటే, మీరు ఒక్కసారి లైన్లో ఉంటే వారు ఒక్కసారి ఎమ్మెల్సీ కాకముందు కేసీఆర్ గారు వీళ్ళకి అన్యాయం చేస్తున్నారని ఒకటి మాట్లాడారు. ఒకసారి మనం వినిపిస్తాం, ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రం 16,000 మిగులు కోట్ల బడ్జెట్, రాష్ట్రము 138 బీసీ కులాలను ఈయనకు అప్పచెప్పారు. ఎవరికి? కేసీఆర్. ఏం చేసిన కేసీఆర్? ఇప్పుడు బీసీలో మిగిలినవి 112 కులాలు మాత్రమే. 26 కులాలు ఎటుపోయినాయి, అది ఎటు మాయమైపోయినాయి. 26 ఇంకా ఈ 26 కులాలు ఎటుపోయినాయి. 112 కులాలే ఎందుకు మిగిలినాయి బీసీలో? వీళ్ళంతా ఎటుపోయారు. మన ఊర్లలో ఒక మనిషి మన చుట్టూ తిరిగి సడన్ గా మాయమైపోతే ఎటుపోయిందని ఆరాట పడతాం కదా. మరి కులాలే మాయమైతా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ఆందోళనకరం. ఇక ఇవే కాదు, జీవోఎంఎస్ నెంబర్ 16 ప్రకారం 112 కులాలే ఉన్నాయి తెలంగాణలోని బీసీలో అని చెప్పి కేసీఆర్ జీవో తీసుకొచ్చి పెట్టిండు. మరి వీళ్ళంతా 138 కులాలలో నుంచి 26 కులాలు ఎటుపోయింది. తెలంగాణ రాష్ట్రం 16,000 మిగులు కోట్ల బడ్జెట్. ఇదే మేము మాట్లాడుతున్నాం సార్. 138 కులాల నుంచి 26 కులాలు తప్పిపోయాయని చెప్పిన మాట్లాడిన వ్యక్తి, ఒక ప్రభుత్వాన్ని నిలదీసిన వ్యక్తి ఇవాళ 26 కులాలని ఇవాళ ప్రభుత్వం వచ్చి సజావుగా వీళ్ళని తిరిగి మళ్ళీ చేర్చుదామనే ఆలోచన వచ్చినప్పుడు వ్యతిరేకించడం అనేది ఒక వ్యక్తిగా, ఒక సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా ఆయనకి ఎంతటి ఇది ఉందనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి తీన్మార్ మల్లన్న గారు. అదేవిధంగా ప్రతి ఒక్క బీసీ బిడ్డ, తెలంగాణ బీసీ బిడ్డ మీరు ఆలోచించాలి. ఈ యొక్క 26 కులాల వల్ల ఎటువంటి నష్టం లేదు. ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు కేవలం కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆ కొద్దిమంది కూడా ఇక్కడ కాయ కష్టం చేసుకొని మీకు శ్రీరామ్ చంద్రమూర్తి గారు, మీరు ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. తీసేయటం కలపటం అనేది కాదు, అసలు మీరు మొత్తం ఒక లాజిక్కే మిస్ అవుతున్నారు. మీ కుల సంఘాలందరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి పూర్వీకులుగా ఇక్కడ మీరు ఉంటున్నారు. కేసీఆర్ గారు అప్పటి గత ప్రభుత్వం ఈ బీసీ కులాలన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉంటున్నాయి, లేకపోతే కొన్ని ప్రాంతం అక్కడ ఉంటున్నాయని ఒక గవర్నమెంట్ని ఒక రిపోర్ట్ అడగడం వల్ల అధికారుల యొక్క అత్యుత్సాహంతో, వాళ్ళు పూర్తి అవగాహన లేక, వీళ్ళందరూ కూడా బిలాంగ్స్ టు తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నారని ఒక అవగాహన లోపంతో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వటం, దాన్ని ఆమోదించటం, తర్వాత మీరు వెళ్ళటం, ఇవన్నీ జరిగినాయి, తెలిసిన విషయాలే. ఒక్క నిమిషం. కానీ ఇక్కడ రిజర్వేషన్ అనేది మెయిన్ చూడవలసిన విషయం ఏమిటంటే, ఎవరైనా ఓసీలో ఉంటే బీసీలుగా వాళ్ళని గుర్తించి రిజర్వేషన్ కల్పిస్తారు. ఇక్కడ మీకు బీసీలుగా ఉన్న వాళ్ళని ఓసీలుగా గుర్తింపు చేయటం అనేది చరిత్రలో ఎక్కడ జరుగుండదు. మీరు గమనించాలి సార్ విషయం. ఈ 26 కులాలు గత్యంతరం లేనటువంటి ఇటు బీసీల్లో కానీ అటు ఓసీల్లో కానీ కనబడలేని కులాలు సార్. ఎందుకంటే రీసెంట్గా సర్వే ఏదైతే చేశారో ఆ సర్వేల్లో ఈ కులాల ప్రస్తావన ఎక్కడా లేదు. అంటే చూడండి ఎంత సిగ్గుసేట్ అంటే, ఆడ మగ ట్రైజెండర్ అనే ఒక కాలమ్స్ ఉన్నాయి. కులాల పేర్లు చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ 26 కులాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడ వాళ్ళు, వీళ్ళు ఏ జాతి, ఏ జెండర్ అని చెప్పడానికి కూడా అవకాశం లేదంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలా వద్దా అని మేము ప్రశ్నిస్తున్నాం సార్. ఇంకొకటి మీరు చెప్పారు, ఓసీల్లో ఉన్న వాళ్ళని బీసీల్లో పెట్టమని డిమాండ్ చేయడం, యాజిటేషన్ చేయడం జరుగుతూ ఉంటాయి. కానీ బీసీల్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు కాదు, అనాదిగా ఉన్నటువంటి వందలాది సంవత్సరాల నుంచి బీసీలుగా ఉన్న కులాల్ని ఒక్క పెన్నపోటుతో తీసేయడం అన్నది నిజంగా వాళ్ళకి తెలియక చేశారన్నది తెలుస్తుంది. ఎందుకంటే 2014లో జీవో నెంబర్ 3 ద్వారా తీసినటువంటి ఈ కులాలని మళ్ళీ 2015 సెప్టెంబర్లో ఇదే ప్రభుత్వం ఒక 13 కులాల మీద సర్వే చేసి, అనంతరామన్ కమిషన్ కానీ ముందున్న కమిషన్లు కానీ వాటి యొక్క రిపోర్ట్స్ బేస్ చేసుకొని వీటికి ప్రాంతీయ దీనికంటే లేదు అని చెప్పేసి, రిలీజియన్ అన్నది లేదని చెప్పేసి, రీజనల్ నేటివిటీ ఆఫ్ రీజన్ ఇదని లేదని చెప్పేసి మళ్ళీ 13 కులాలను కలపమని చెప్పేసి ఇదే ప్రభుత్వం నోటు పంపించింది. ఈ నోట్ను కూడా మేము సుప్రీంకోర్టులో జతపరచడం జరిగింది. అంటే తప్పిదం అన్నది గవర్నమెంట్ ఒప్పుకుంది కూడాను. మాట్లాడదాం. శ్రీరామ్ చంద్రమూర్తిలో కాలర్ లైన్లో ఉన్న లక్ష్మీనారాయణ గారు, జీడిమెట్ల, హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం లక్ష్మీనారాయణ గారు, చెప్పండి. మీ యొక్క ప్రైమ్ 9 న్యూస్ ఏదైతే
ఈ యొక్క చర్చ పెట్టిందో 26 కులాలు చెట్టుబడితో సహా ఓకే. 26 కులాల మీద చర్చ చేపట్టినందుకు మీ సిఏఓ గారికి, మీ మా నాయకులు కండిపోయిన శ్రీనివాస్ గారికి, మూర్తి గారికి 26 కులాల నాయకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి. సార్, ఈ యొక్క ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు, నేను పొలిటికల్ పార్టీలో తిరిగేటప్పుడు కూడా నేను వారికి చెప్పండి, వినపడుతుంది, గట్టిగా మాట్లాడండి, మీ టీవీ మీట్లో పెట్టి మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు నా సమక్షంలోనే ఈ యొక్క 26 కులాలని ఎట్టి పరిస్థితుల్లో కలుపుతారు అని చెప్పేసి మాట ఇచ్చారు. ఓకే. వారు మాట తప్పారు. నిరసనగా మనమంతా కూడా ఏకతాటిపై మన బలం సరిపోవట్లేదు సార్. ఈ యొక్క 26 కులాలు ఎవరైతే ఉన్నారో బలం సరిపోవట్లేదు. ఈ యొక్క మా నాయకులకి విన్నవించుకుంటున్నాను, ఈ యొక్క అందరినీ కలుపుకుని ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమం మీరు అన్నట్టుగా సీఎం ఆఫీసు మన కొన్ని వేల కిలోమీటర్లో లేదు, కూతవేడు దూరంలో ఉంది. మనం ప్రయత్నిస్తే తప్పకుండా ఈ యొక్క న్యాయం 26 కులాలు చెట్టుబడితో సహా 26 కులాలకి న్యాయం జరుగుతుందని నా యొక్క కోరిక సార్. లక్ష్మీనారాయణ గారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ 26 కులాలకు జరిగిన అన్యాయం, మోసానికి మీరు సూటిగా చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? సూటిగా చెప్పాలంటే మా పిల్లలు ఎవరైతే ఉన్నారో గత 30-40 సంవత్సరాలుగా మేము హైదరాబాద్లోనే బతుకుతున్నాం. ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా ఇక్కడున్న గౌడ సామాజిక వర్గంతో సహా మేము బీసీబీ సీరియల్ నెంబర్ 4, మేము సేమ్ సామాజిక వర్గం. కానీ ఇక్కడ మమ్మల్ని ఆ తీన్మార్ మల్లన్న అనేవాడు ఎందుకు వ్యతిరేకంగా చేస్తా ఉన్నాడు? ఇది కరెక్టా? తీన్మార్ మల్లన్న ఒక బీసీలు తరపున కొట్లాడుతున్నాడని మేము ఎంతో సంతోషించాం. కానీ బీసీలకే వాడు ముళ్ళు పెట్టే విధంగా ప్రవర్తించడం మేము తీవ్రంగా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండిస్తా ఉన్నాం. ఓకే లక్ష్మీనారాయణ గారు, వారు కూడా ఏ సందర్భంలో మాట్లాడారో కరెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే గౌరవ ఎమ్మెల్సీలో ఉన్నారు. అంతకుముందు వారే కలపాలి కేసీఆర్ గారికి డిమాండ్ చేశారు, వారే మళ్ళీ వ్యతిరేక భావనతో ఉన్నారు. ఏదేమైనా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది, మంచి జరుగుతుంది మీకు. నెక్స్ట్ కాలర్ కరీనా గంగాధర్ గారు విశాఖపట్నం నుంచి లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. ప్యానెల్లోని సభ్యులందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, నా పేరు కరి గంగాధర్, విశాఖపట్నం యలమంచిలి సోమలింగపాలెం పల్లెటూరు గ్రామం నుంచి పొట్టకూటు కోసం నేను 1993లో హైదరాబాద్ వచ్చాను సార్. ఓకే. హైదరాబాద్ లో ఒక ప్లాస్టిక్ ఇంటెడ్ కంపెనీలో సూపర్వైజర్ గా జారి అసిస్టెంట్ క్వాలిటీ మేనేజర్ గా ఎదిగానండి. కాకపోతే మనకి ఈ తీసేసిన తర్వాత 26 కాస్టులు తీసేసిన తర్వాత నేను భయపడి మా సొంతూరికి మళ్ళీ వచ్చేసాను సార్. ఓకే. సో నేను నా రిలివెంట్ ఫీల్డ్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో లేక చిన్న జాబ్ చేసుకోవాల్సి వస్తుందండి. అంటే ఈ విధంగా నేను నష్టపోయినాను. ఓకే. రెండోది మా బాబు ఇంటర్మీడియట్ లో నీట్ ఎగ్జామ్ లో 520 మార్కులు వచ్చిన తెలంగాణలోనే 1 నుంచి 10 వరకు అక్కడ చదివి అక్కడ మేము అక్కడ మాకు రిజర్వేషన్ లేక అక్కడ సీట్ రాక, ఇక్కడేమో నాన్ లోకల్ అయిపోయి ఎక్కడ సీట్ రాక రెండిటికి చెడిపోయాం సార్. గంగాధరరావు గారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు జరిగిన అన్యాయానికి? అయ్యా, కాల్ కట్ అయినట్టుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. పోగేశ్వరరావు గారు కోంపల్లి నుంచి. నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నమస్తే సత్యనారాయణ గారు. నమస్కారం అండి. ఈ కార్యక్రమం మా కులాలందరికీ అందించినందుకు మీకు మీ యాజమాన్యానికి నమస్కారం అండి. థ్యాంక్ యూ. నమస్కారం సార్. మాకు 2014లో అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అంటే రాజ్యాంగం ప్రకారంగా మాకు ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్స్ ని 2014లో ఉన్నటువంటి ప్రభుత్వం తీసేసింది. అది ఎందుకు తీసింది ఏంటనేది ఇప్పటికీ మాకు అర్థం అవడం లేదు. అనేక పోరాటాలు చేశాం సార్. పోరాటం చేసిన తర్వాత కూడా అనేక మంది అధికారులను కలిసాం, అనేక మంది రాజకీయ నాయకులను కలిసాం. మేము యాక్చువల్ గా ఇప్పుడు మేము కుర్బులాపూర్లో ఉన్నాం. వివేక్ గారిని కూడా కలిసాము, చాలా సార్లు కలిసాం. ఏమన్నారు వివేకానంద గౌడ్ గారు? 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, తెలంగాణలోనే అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వారు మీకు అన్యాయం చేశారా, న్యాయం చేశారా? అన్యాయమే చేశారు సార్. న్యాయం ఎక్కడ చేశారు? మా అందరికి చాలా సార్లు అభయం ఇచ్చారు మాకు. అంటే 3 సార్లు గెలిపించారు, మీరు మోసపోయారనుకుంటున్నారా, వారు మిమ్మల్ని మోసం చేశారనుకుంటున్నారా? లేదు సార్, 100% మేమే మోసపోయినాం సార్. ఓకే. మోసానికి ప్రతిఫలం ఉంటుందా? ప్రజాస్వామ్యంలో ఎంతటి దారుణం ఎక్కడ ఈ భారతదేశంలో
రాజ్యాంగం రాసిన తర్వాత ఎక్కడా జరగలేదు సార్. ఇది Okay. ఒక్కటి ఇక్కడే జరిగింది సార్. ఓకే మా కడుపు కొట్టారు సార్. Okay. యాక్చువల్ గా మేము అతి పేదవాళ్ళం సార్. ఓకే అతి పేదవాళ్ళం. ఇక్కడ అనేక సంవత్సరాల నుండి మా కుటుంబాలు, మా తల్లిదండ్రులు అందరూ బ్రతుకుతున్నారు. కోగేశ్వరరావు, సమయం లేదు, మీ ఆవేదన అర్థమైంది. త్వరలో మీరు పడ్డ కష్టానికి మీకు ఏదైతే అన్యాయం జరిగిందో భగవంతుని దయ వల్ల ప్రైమ్ 9 వేదికగా రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారని ఆశిద్దాం. అయితే ఇంకొక విషయం సార్, ఇంకొక విషయం నమ్ముతున్నాను సార్, ఇంకొక విషయం నమ్ముతున్నాను. ఇది కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుండి రిజర్వేషన్ పెట్టారు కాబట్టి ఈ ప్రభుత్వము అంటే సానుకూలంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను సార్. ఎస్ చేస్తారు. ఎందుకంటే ఒక దమ్మున్న నాయకుడిగా ఆయన డైరెక్ట్గా హైకమాండ్తో మాట్లాడే ఉన్న ఒక రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ముఖ్యమంత్రిగా వారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు, వారే ప్రకటించారు. త్వరలో కూడా మంచి జరుగుతుంది. నెక్స్ట్ మనం డిబేట్ కొనసాగిద్దాం. మూర్తి గారు, సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఏదో వేశానన్నారు, తర్వాత మళ్ళీ సెపరేట్గా శెట్టి బలిజ సంక్షేమ సంఘం నుంచి గుత్తుల మీరా కుమార్ అధ్యక్షులుగా, అంటే అన్ని కమ్యూనిటీల నుంచి ఒక కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో. అది బెంచ్కి రాకుండా గవర్నమెంట్ అప్డేట్ ఇవ్వడం, బీసీ సెపరేట్గా జరుగుతుంది. అన్ని కమ్యూనిటీ నుంచి వాళ్ళ ఇండివిజువల్ అసోసియేషన్తో కేసు వేశారు. సేమ్ సబ్జెక్టు సేమ్ మ్యాటర్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా దాంతో బంచి చేశారు, ఒకటే ట్యాగ్ చేశారు. ఎప్పుడైనా సరే సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో అందరికీ తెలియజేసేది ఏంటంటే ఏదో ఒక సబ్జెక్టు గురించి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కేసు ఫైల్ చేసినప్పుడు ఆ రిజిస్ట్రార్ ఏం చేస్తారంటే మ్యాటర్ సేమ్ ఉన్నప్పుడు దాని గురించి డిస్కషన్ కూడా గవర్నమెంట్ ఒక రిపోర్టే ఇస్తుంది కాబట్టి బంచి చేశారు. అది నడుస్తుంది. గవర్నమెంట్ ఇంకా బీసీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదు, పెండింగ్ ఎట్ సుప్రీంకోర్టు. అది ఈ గుత్తుల మీరా కుమార్ శెట్టి బలిజ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి సెపరేట్గా మీ శెట్టి బలిజ కమ్యూనిటీ గురించి మళ్ళీ కోర్టులో వేశారని చెప్పారు. ఆ కేసు స్టేటస్ ఏంటండి? ఆ స్టేటస్ కూడా అడ్మిట్ అయిందండి. అడ్మిట్ అయింది కానీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిందని అడుగుతున్నారు. ఆర్గ్యుమెంట్ స్టార్ట్ కాలేదు. కారణం ఏంటంటే ఇది మూవ్ అవ్వట్లేదు, దాని గురించి అది మూవ్ అవ్వట్లేదు. బంచింగ్ చేశారు కాబట్టి. సో అది కానీ హీరింగ్ వస్తే తర్వాత మా అడ్వకేట్ గారు వాదిస్తారు. గుత్తుల మీరా కుమార్ ఏదో శెట్టి బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు వేసిన కేసు కూడా బంచ్లోకి వెళ్ళిందా? సెపరేట్ గానే మూవ్ అవుతుంది. కానీ ఆ కేసు విన్నప్పుడే మా అడ్వకేట్ కూడా ఆర్గ్యూ చేస్తారు. ఆయన అడ్వకేట్ కూడా మేము ఎందుకు పెట్టామంటే ఆయన ఒక ఫేమస్ అడ్వకేట్ మోహన్ గోపాల్ గారని వెల్ నోన్ ఇంటర్నేషనల్ అడ్వకేట్ అనమాట. ఆయన మాకు లక్కీగా తర్వాత ఇంకొక విషయం అండి, ఇది యాక్చువల్ గా తీన్మార్ మల్లన్న ఇష్యూ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆయన ఎమ్మెల్సీ అవ్వకముందు ఒక స్టేట్మెంట్, ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మమ్మల్ని కొత్తగా తీసుకొచ్చి పెట్టడం కాదు, మమ్మల్ని తీసేసిన వాళ్ళని మళ్ళీ చేర్చుకోమని చెప్పి మేము ప్రాధాయపడుతున్నాం. కొత్తదేమీ కాదు ఇది. కొత్తగా అయితే మూర్తి గారు, శ్రీరామచంద్రమూర్తి గారికి ఇందాక కాలర్ మాట్లాడారు. మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను. రాజకీయాలు ఎప్పుడైనా మాట్లాడతారు, రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాలు వాళ్ళ పదవుల కోసం ఏమైనా మాట్లాడతారు. బీసీ రిజర్వేషన్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. మీకు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ పట్టించుకోకుండా మీకు న్యాయం చేస్తారని ఆశిద్దాం. ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాసరావు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి శ్రీనివాసరావు. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇక్కడ సార్ నమస్తే సార్. సార్ నేను ఇక్కడ హైదరాబాద్ గుల్మాల్ కపూర్ నుండి మాట్లాడుతున్నాను సార్. ఓకే సార్. అదే సార్ ఇప్పుడు అదే సార్ బీసీ కులాల నుండి మాకు తొలగించారు. అదే ఆంధ్రాలో ఇప్పుడు అక్కడ ఉత్తరాంధ్రలో ఫోన్ దగ్గర పెట్టుకుని మాట్లాడండి, టీవీ మీట్లో పెట్టండి. మీట్లో ఉన్నారు సార్, చెప్పండి, గట్టిగా మాట్లాడండి సార్. అదే సార్ ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉండే కాందు కులాన్ని బీసీ ఓసీలో ఉండే వాళ్ళని బీసీలు చేశారు సార్. ఇప్పుడు మాకు అదే ఇక్కడ ఉండే మా కళింగ కులానికి ఇతర మా తోటి కులాలందరినీ కూడా బీసీలు నుండి తొలగించి ఓసీలు చేశారు సార్. ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉండే మా ఎంపీ గారిని కూడా నేను ఇంతకు ముందు కలిశాము, రామ్మోహన్ నాయుడు గారికి చూద్దామని చెప్పారు. ఇంతకు ముందు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండే మా ఈ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్సీ దువార శ్రీనివాసరావు కూడా కలిసాము మేము సార్. అదే సార్ ఇప్పుడు బీసీలు మాత్రం అక్కడ ఉండే ఓసీలను బీసీలు చేశారు సార్, ఉత్తరాంధ్రలో ఉండే వాళ్ళందరినీ. మీ సమస్య అర్థమైందండి శ్రీనివాసరావు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు మోసపోయిన దానికి కారణం ఎవరు? ఇప్పుడు చెప్తున్నట్టుగా ఇప్పుడు మాకు స్కూల్లో మా పాపకి ఇప్పుడు రిజర్వేషన్ ఓసీ రాయాలా బీసీ రాయాలో తెలియదు సార్. మొన్న మా పాపకి ఇప్పుడు ఇక్కడ విజయనగర్ కాలనీలో మేము పాపని జాయిన్ చేశాం. మీ క్యాష్ ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఓసీ రాయాలా బీసీ రాయాలో తెలియడం లేదు సార్. మనిషి పుట్టిన తర్వాత గిట్టే వరకు అదే సామాజిక వర్గంలో చనిపోతాడు తప్ప ఒక 10 సంవత్సరాల్లో ఒక కమ్యూనిటీ, 20 సంవత్సరాల్లో ఒక క్యాస్ట్, రాష్ట్రాలు విడిపోతే ఇంకో కులం ప్రపంచంలో ఎక్కడా ఉండదండి. మీకు న్యాయం జరుగుతుంది, మీ ఆవేదన అర్థమైంది.
మీరు ఏదైతే రామ్మూర్తి నాయుడు గారు చెప్పారో వారు 2019 ఎలక్షన్ మియాపూర్లో వచ్చి మీ సామాజిక వర్గాలందరికీ కూడా మాట ఇచ్చి చంద్రబాబు గారితో మాట్లాడి మీకు న్యాయం చేస్తారన్నారు. ఇప్పుడు వారు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. అదే సామాజిక వర్గం మీరు ఇక్కడ ఓసీలో ఉన్నారు, అక్కడ వాళ్ళ బీసీలో ఉన్నారు. మరి నాయకులు మాయలో పడుతున్నారా లేకపోతే మిమ్మల్ని మాయలో పెడుతున్నారో కాలం నిర్ణయిస్తుంది, మీకు మంచి జరుగుతుంది. కండిబోయిన శ్రీనివాస్ గారు, మీరు కూడా సుప్రీంకోర్టులో కేసు వేశారు స్టార్టింగ్లో మీ అసోసియేషన్ తరపున. 2014లో కేసు వేశారు. ఇప్పటి వరకు కూడా ఆ కేసు ఏమన్నా ఆర్గ్యుమెంట్ అయ్యిందా? బెంచ్ మీదకి వచ్చి జడ్జిమెంట్ ఏమైనా రిజర్వ్ చేశారా? లేకపోతే 26 కులాలతో కలిపి ఈ కేసు కూడా అలాగే ట్రావెల్ చేస్తూ ఉందా? 2014లో హైకోర్టులో వేయడం జరిగిందండి. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాం. ఇక్కడ కొట్టేసిన తర్వాత 2015 సుప్రీంకోర్టులో వేసాం. ఒక 1 year బిఫోర్, ముందు ఎలక్షన్ కంటే ముందు చాలాసార్లు మేము వెళ్ళడం జరిగింది. ఒకలాపురం కృష్ణమోహన్ గారు అప్పుడు చైర్మన్గా ఉన్నారు. ఆయన్ని కూడా మేము రిక్వెస్ట్ చేసి మాట్లాడాం. సుప్రీంకోర్టులో ఒక టైంలో ఛత్తీస్గఢ్కి ఒక జడ్జి గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన పాపం అప్పుడు చాలా క్లియర్గా ఇచ్చాడు ఆర్డర్స్. ఇది కూడా త్వరితగతిన ఫాస్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయాలా, గవర్నమెంట్కి ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు తొందరగా దీన్ని బీసీ కమిషన్ రిపోర్ట్ వేయమని చెప్పి ఆ రోజు ఆదేశాలు జారీ చేశారు. చేసిన తర్వాత ఇదే ఒకలాపురం కృష్ణమోహన్ గారు ఢిల్లీలో మేము కలిసాం. కోర్టు దగ్గర ఉన్నప్పుడు ఆయన ఆంధ్రభవన్లో ఉన్నారు. మేము స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి, సార్ ఎందుకు మమ్మల్ని ఇంకా సతాయిస్తారో, ఏం చేస్తారో చేయండి, గవర్నమెంట్ మీ దగ్గర ఉంది కాబట్టి. అదే కోర్టు గురించి అదే రోజు మాట్లాడితే మీరు రిపోర్ట్ తొందరగా సబ్మిషన్ చేయమని అడిగాం. సరే దాని గురించి మేము టైం ఉంది, ఇంకొక నెల టైం తీసుకుంటాము, ప్రిపరేషన్ చేస్తున్నాము, అయిపోయిద్ది, అయిపోయిన తర్వాత చేస్తాం శ్రీనివాస్ అని చెప్పారు. ఏ సంవత్సరం అండి అది? ఎలక్షన్ బిఫోర్ ముందండి, 2018లోనే ఓకే చేస్తామని చెప్పారు. కానీ 18 కదండి, 2024లోనే ఓకే 24లోనే వేస్తున్నామని చెప్పారు. దాన్ని డ్రాగన్ చేసుకుంటూ వాయిదాలు అడుగుతున్నారు కోర్టులో. కానీ కోర్టులో బెంచ్ మీద రానివ్వట్లేదు. ఇప్పుడు ఆ స్టేజ్లో ఉందండి. ఆల్రెడీ మేము అడ్వకేట్ గారిని మీతో శ్రీనివాస్ గారు, సాయిబాబా గారు కేబిహెచ్పి కాలనీ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. సార్ నమస్కారం అండి. చెప్పండి. హలో, మా 26+1 కులాన్ని రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ని అటు కేసీఆర్ గారి ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం మరియు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు కూడా ఎంత నిర్వీర్యం చేసినాయి అంటే అంతగా పెంచి మాట్లాడండి. సాయిబాబా గారు మీ వాయిస్ కొంచెం పెంచి మాట్లాడండి. ఎంత నిర్వీర్యం చేసినాయి అంటేనండి ఈ కులాలన్నిటినీ కూడా చాలా దారుణంగా హింసించినట్టు చేశారండి ఈ నాయకులు. మా నాయకులు ఎంతో కష్టపడుతున్నా కూడా ఒక కొలిక్కి రావటం లేదు. పాత ప్రభుత్వం కానీ ఇటు కొత్త ప్రభుత్వం కానీ మీకు మేము హామీ ఇస్తున్నాము, మీకు రిజర్వేషన్ కల్పిస్తున్నాము, ఎప్పటికైనా మీకు ఇచ్చేస్తాము అని చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అఫిడవిట్ దాఖలు చేయలేదండి. ఓకే, టైం కావాలి అన్నారు. ఎన్ని సంవత్సరాలు టైం కావాలండి? ఎంతమంది ఈవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం 10 లక్షల నుంచి 12 లక్షల వరకు ఉన్నారండి. 26 కులాలు ప్లస్ 1 కులం కలిపి 15 లక్షలు ఉన్నారండి. సబ్జెక్టు కరెక్షన్. ఖచ్చితంగానండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు మోసపోతున్నారా లేకపోతే ప్రభుత్వాలే మోసం చేస్తున్నాయా? 3 టర్ముల నుంచి 3వ టర్మ్ ఇది. మేము మోసపోతున్నామండి. ప్రభుత్వం చెప్తుంది మేము ఇస్తాము అని చెప్తూ మమ్మల్ని మోసం చేస్తుంది. ఓకే సరే, సాయిబాబా గారు గత 10 సంవత్సరాల నుంచి మీరు మోసపోయారు. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇంకా మీరు మోసపోయే అవకాశం ఉండదు. బై గాడ్ గ్రేస్ వారు మీకు మంచి చేస్తారని ఆశిద్దాం. మరో కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. నా పేరు కంతరావు శ్రీనివాసరావు సార్, కలింగ వెల్ఫేర్ సొసైటీ నుంచి. ఏంటండి? నేను సురారంలో కలింగ వెల్ఫేర్ సొసైటీ సార్. చెప్పండి. సురారం సార్. చెప్పండి సార్. గత 11 సంవత్సరాలుగా మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాం సార్. పిల్లలందరూ చదువుకునేంత వరకు బీసీగా ఉన్నారు. చదువు పెద్ద వరకు ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఓసీలు అయిపోయారు. ఓసీ లిస్ట్ లో కూడా మా పేర్లు లేవు. మీకు జరిగిన అన్యాయాన్ని చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ మాకు జరిగింది 11 సంవత్సరాలుగా పిల్లలు ఎంతో నష్టపోయారు సార్. మేము అన్ని విధాలుగా కూడా అన్యాయం జరిగింది సార్ ఇక్కడ. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు. అదైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మళ్ళీ బీసీఏలో చేర్చి ఆయన మమ్మల్ని అందరినీ కూడా ఇచ్చేస్తాయని కోరుతున్నాం సార్. మీ తరఫున ముందుగా మీ టీవీ
ప్రైమ్ టీవీ 9 వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే అక్కడ మా కమ్యూనిటీ సంబంధించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే బొడ్డెతులు శ్రీరామ చంద్రమూర్తి, సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బాబురావు గారు. ఓకే, మీరు సుప్రీంకోర్టులో కేసు వేశారు కదా, ఆ రోజుల్లో మీరే అన్నారు చాలామంది మా సామాజిక వర్గానికి సంబంధించిన కొప్పుల వెలకు సంబంధించిన అటు పోలినాటి వెలమ కానీ ఏపీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా మంత్రులుగా కూడా పనిచేశారు. వీళ్ళందరినీ కూడా హైదరాబాదులో కూడా మీకున్న పలుకుబడితో లాబింగ్ కూడా చేశారు కలపడానికి, కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ. కేటీఆర్ గారు కుకుటపల్లి బహిరంగ సభలో మాధవరం కృష్ణారావు గారిని నెగ్గిన తర్వాత ఒక అభినందన సభని మెట్రో గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు. వారు ఆ రోజున మా తండ్రి గారు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు, మీ బీసీల పట్ల మాకున్న ప్రేమ, వాత్సల్యం, గౌరవం అంతా ఇంత కాదు, బీసీ తీసేసింది వాళ్ళైతే మళ్ళీ మిమ్మల్ని కలపడానికి ఏ అవకాశం ఉన్నా కూడా చేస్తామని ఆయన ఒక మీటింగ్లో మాట్లాడారు. ఒక్కసారి దాన్ని ప్లే చేస్తాను, వినండి. ఒకసారిగా సార్ 100 సార్లు చెప్పారు. నుంచి ఒక 26 బీసీ కులాలకు సంబంధించిన మిత్రులు ఎవరైతే ఇక్కడ స్థిరపడి ఉన్నారో వారికి సంబంధించి ఇప్పటికే బీసీ కమిషన్ కు ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. వారి పరిస్థితిని సమీక్షించి న్యాయం చేద్దామన్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఒక బీసీ కమిషన్ కు ఆదేశం ఇచ్చారు. నాకు విశ్వాసం ఉంది, ఈ ముఖ్యమంత్రి పేదల ముఖ్యమంత్రి. ఈయన పేదలకు అన్యాయం చేసే ముఖ్యమంత్రి కాదు. పేదవారు ఏ ప్రాంతం వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా న్యాయం చేసే ఒక ఆలోచన, ఒక సామాజిక స్పృహ ఉన్న నాయకుడిగా కేసీఆర్ గారు ఆ విషయంలో కూడా సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారనే విశ్వాసాన్ని మరి ఈ వేదిక ద్వారా మీకు నేను ఇస్తూ, దయచేసి ఆ విషయంలో ఎవరు అపోహలు సృష్టించినా, ఎవరు అనుమానాలు సృష్టించినా మీరు దయచేసి ఆందోళనకు లోన్ కావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ రండి. నేను ఉంటాను ఎక్కడ ఉంటాను, తొందర. అది అన్ని కౌంటర్లు చెప్పారు సార్. సుప్రీంకోర్టులో వీళ్ళు అసలు కౌంటర్ వేయలేదు సార్. వాళ్ళే వీళ్ళు కౌంటర్ దాఖలు చేయమంటారు, వీళ్ళే కౌంటర్ దాఖలు చేయట్లా. మీకు మోసపోవటం అలవాటైంది బాబురావు గారు, మోసం చేయటం వాళ్ళకి అలవాటైంది. మేము ఢిల్లీలో ఎన్సీపీసీ చైర్మన్ దగ్గర కూడా వెళ్ళాం సార్. ఆయన కూడా మెమరాండం ఇచ్చామని మాట్లాడుతానన్నారు. ఎవరు చెప్పినా కూడా అసలు ముందు వీళ్ళు కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలి కదా సార్. అసలు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా మొత్తం హైదరాబాదు నగర పరిధిలో కూడా ఎలక్షన్ జరిగినప్పుడు మీరందరూ కూడా 26 కులాలుగా అప్పట్లో ఒక జేఏసీగా ఏర్పడ్డారు. తర్వాత కుల సంఘ నాయకులతో కలుపుకుని మన గవర్నమెంటు, మన కేసీఆర్, మన కేటీఆర్ఏ ఏదో ఒకటి జరిగింది, చేసిన తప్పు వాళ్ళదే, వాళ్లే సరిదిద్దుకుంటారని ఏమీ తెలియని అమాయకత్వంలో మీరు మోసపోతూ వస్తున్నారు. ఏది ఏమైనా సార్ ఒక నిమిషం, కోకట్పల్లి బై ఎలక్షన్ జరిగినప్పుడు రామ్మోహన్ నాయుడు గారు 20 రోజులు ఉన్నారు ఇక్కడ. నీకెందుకు నెక్స్ట్ మనం ఇది చేద్దాం అన్నారు. మా కులవాళ్ళు మాకు ఎవరో సరిగా సపోర్ట్ అవ్వలేదండి. చేస్తున్నాం అన్నారు కానీ వీళ్ళు మాట వినలా, వాళ్ళు ఏం చెప్పినా కూడా వినలా. ఓకే, చెప్పండి మూర్తి గారు, చెప్పండి సార్. ఈ సందర్భంగా నాది ఒక విన్నపం. మార్చి 2015లో మాకు మెసేజ్ ఇచ్చారు, కేసీఆర్ గారు క్యాంపస్లో కలుస్తారు, మీరు పొద్దున్నే 6 గంటలకల్లా, ఉదయం 6 గంటలకల్లా వచ్చేసేయండి మీ 26 కులాల వాళ్ళు అని చెప్పడం జరిగింది. అలాగే ఆ రోజున మేము 6 గంటలకల్లా దగ్గరగా 400 మంది ఈ 26 కులాల వాళ్ళు అందరం కలిసి వెళ్తే, సో కేసీఆర్ గారు రాలేదు. 8:30కి కేటీఆర్ గారు వచ్చారు. వచ్చి మమ్మల్ని అందరినీ అడ్రస్ చేసి ముందు 10 మందిని పిలుస్తారు, మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మిగిలిన బయటకు వచ్చిన తర్వాత అడ్రస్ చేసి ఏమన్నారు ఆయన, మీరు మాకు పూర్తిగా ఇష్టమే, మళ్ళీ కలిపేయటం అనేది, మళ్ళీ ఇన్క్లూడ్ చేయడం అనేది మాకు ఇష్టమే, కానీ వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, వేరే పార్టీ వాళ్ళు వాళ్ళకి అబ్జెక్షన్ చేస్తున్నారు అని చెప్తున్నారు. చెప్పి మీరు వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ రూపంలో ఒక లెటర్స్ తీసుకొస్తే మేము మా డాడీతో చెప్పి నేను ఇమీడియట్గా చేపిస్తాను, అది మాకు ఫార్వర్డ్ చేయించండి అని చెప్పడం జరిగింది. సో దానితోటి మేము తన్నులాడకుండా ఎవరికి తోచిన విధానంలో వాళ్ళు వెళ్ళి మొత్తం అందరి దగ్గర కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి, రమణ గారి, కిషన్ రెడ్డి గారి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి దగ్గరగా ఇండివిజువల్గా ఈ మన వివేకానంద్, గాంధీ,
ఈ మన కృష్ణారావు గారు వీళ్ళందరి దగ్గర కూడా ఇండివిజువల్ లెటర్స్ అన్ని తీసుకుని వెళ్ళి ఆయనకి సబ్మిట్ చేసాం. సబ్మిట్ చేసిన తర్వాత దానికి అసలు రెస్పాన్సే లేదు. తర్వాత లోకల్గా ఉన్న ఎమ్మెల్యేస్ దగ్గరికి వెళ్ళి ఈ 5-6 మెంబర్స్ దగ్గరికి వెళ్ళి ఏమైంది, ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు అధినాయకుడితో వెళ్ళి సంప్రదించడానికి భయపడుతున్నారు. వాళ్ళకైతే మా కేసు గురించి సింపతి అయితే ఉంది, కానీ వాళ్ళైతే అధినాయకుడి దగ్గరికి వెళ్ళి తీసుకురాలేకపోతున్నారు. మూర్తి గారు, ఇందాక మేము డిబేట్ స్టార్ట్ చేయకముందు ఒక కాలర్ ఫోన్ చేశారు నాకు, మామిడిశెట్టి నాగేంద్ర గారు అని, మీ సామాజిక వర్గం సంబంధించిన ఆయన. వారు నాకు ఒక మాట చెప్పారు. గత కొన్ని రోజులుగా వారు ఏ కులాలు ఎన్నెన్ని గవర్నమెంట్ జాబులు మిస్ అయిపోయినాయి అనేది నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టారు. బట్ ఇప్పుడు సమయం లేదు కాబట్టి డిస్ప్లే చేయలేకపోతున్నాను. గత వారం రోజులుగా ఏ సామాజిక వర్గం ఎన్నెన్ని పోస్టులు ఎన్నెన్ని రిజర్వేషన్ కోల్పోయిందని చెప్పి వారు నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఇంకొక మాట కూడా చెప్పారు, మన ఓట్లేసి గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా చట్టసభల్లో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ప్రశ్నించవలసిన ప్రశ్నోత్తర సమయం అని ఒకటి ఉంటుంది. అప్పుడు కూడా మాట్లాడితే అధినాయకుడు ఏమంటారో అనుకుని మీరు చెప్పిన ఎమ్మెల్యేలు శేర్లింగంపల్లి నుంచి అరికిపూడి గాంధీ గారు గౌరవనీయులు, మాధవరం కృష్ణారావు గారు, అలాగే పటాన్ చెరువులో గుడు మైపాల్ రెడ్డి గారు, అలాగే హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ 2 రోజులు మీతో ఉన్న ప్రేమ అభిమానాలు ఎలక్షన్ రిజల్ట్ రోజు నుంచి మొత్తం మీకు వాళ్ళకి సత్సంబంధాలు తెగిపోయినాయి. మామిడిశెట్టి నాగేంద్ర గారు నాకు అదే చెప్పారు. వారు పాపం మీ యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేస్తూ నాకు ఫోన్ చేశారు. బట్ డిబేట్ స్టార్ట్ అవ్వకముందు వారికి కూడా ఆ సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రెండో విషయం, ఈ ప్రైమ్ 9 చేపట్టిన ఈ ప్రత్యేక స్పెషల్ డిబేట్ సమాజ హితం కోసం. మీకు చూశారు కదా, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం, ఒక అణగారిన బీసీ బీద కులాలకు 11 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే వాళ్ళు కొంతమందికి కూడా చనిపోయి ఉండొచ్చు సబ్జెక్టు కరెక్షన్. అంటే ఉద్యోగాలు లేక, రిజర్వేషన్ లేక, గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అందలేక, కానీ వాళ్ళందరూ ఓట్లేస్తున్నారు, వాళ్ళందరూ ట్యాక్సులు పే చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పౌరుడిగా జీవిస్తున్నారు. కానీ రిజర్వేషన్ మాత్రం అందని ద్రాక్షలాగా ఉంది. కానీ ఎక్కడా ఈ విషయాలు తెలిసినా కూడా ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ప్రముఖ ఛానల్స్ ప్రచారం చేయవు, పత్రికల్లో ప్రచారణ చేయవు. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఆ 2 రోజులు హడావిడి చేసి లైవ్ డిబేట్లు పెట్టి లైవ్ డిస్కషన్లో అనేక చర్చలు జరుగుతారు. కానీ బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఏ మీడియా ఛానల్ కూడా చర్చ చేపట్టడం లేదు, వాళ్ళకి బాసడగా నిలబట్టలేదు. ఇవన్నీ ఆలోచించిన ప్రైమ్ 9 యాజమాన్యం CEO దీన్ని ఒక స్పెషల్ డిస్కషన్గా తీసుకుని ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో 26+1 కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి, అధికారులకు, యావత్ భారతదేశానికి కూడా తెలియాలని మీకోసం మేము ఉన్నాం. మీకు న్యాయం జరిగే వరకు రేవంత్ రెడ్డి గారికి మంత్రి వరకు, ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్లే వరకు కూడా మీతో పాటు మేము అడుగడుగున ముందుంటాం, మీకు సహాయపడతాం. ఎందుకంటే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ని తీసే అధికారం ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఎవరికీ లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులను భారత సుప్రీంకోర్టు కానీ, హైకోర్టులు కానీ అమలుపరుస్తున్నాయి. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని చూసి, మీకు 1 నెల రోజులు అన్నారు, 11 నెలల సమయం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ప్రైమ్ 9 వేదికగా 26 కుల సంఘ నాయకులుగా, వాళ్ళ ప్రతినిధులుగా ప్రైమ్ 9 మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బీద కుటుంబాలకు 26 కులాలు +1 15 లక్షల మంది సబ్జెక్టు కరెక్షన్ వాళ్ళు నిరుద్యోగులతో, విద్య, ఉపాధి, ఉద్యోగాలతో బాధపడుతున్నారు. వాళ్లకు తత్వగరితిన గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని తిరిగి మళ్ళీ పునరుద్ధరించి వాళ్ళని బతికించి, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకప్పుడు మీరు కూడా అదే పార్టీలో మీరు ఎమ్మెల్యేగా అలాగే అనేక సేవలు అందించారు. సత్సంబంధాలు ఉన్నాయి, అన్నదమ్ములుగా విడిపోయిన ఇచ్చిపుచ్చుకోవడంలో సత్సంబంధాలు ఉన్నాయి. మీరందరూ కూడా ఒక సహృదయ వాతావరణంతో ఆ బీసీ కులాలకు న్యాయం చేసి, వాళ్ళు కూడా మన తెలంగాణ బిడ్డలే, ఇక్కడ అక్కడ వేరు కాదు, ఎక్కడున్నా బీసీయే. తెలంగాణ ఆంధ్ర విడిపోతే బీసీలు ఓసీలుగానో, ఓసీలు బీసీలుగానో మారే చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదు. అందుకని మీరు ఒక మానవతా హృదయంతో వాళ్ళకి న్యాయం చేస్తారని ఆశిస్తూ, ఇది ఈరోజు స్పెషల్ డిబేట్ 26 కులాల గురించి. తిరిగి మళ్ళీ స్పెషల్ డిబేట్లో కలుద్దాం. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్. థ్యాంక్ యూ.